आप सब ఈ బైబిల్ తెరిచి बाइबल ग्रंथ को खोल कर కొద్ది నిమిషాలు దేవుని యొక్క సువార్త వైపు మనం మన యొక్క ధ్యానాన్ని ఉంచుదాం. थोड़ी देर परमेश्वर के सुसमाचार की ओर अपना ध्यान लगाएंगे. వాక్యాన్ని కనుక శ్రద్ధగా వింటే अगर वचन को ध्यान से सुने మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. अच्छी स्वास्थ्य भी मिलती है. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు परमेश्वर का वचन सुनते वक्त చాలా ధ్యానంగా వాక్యం వినాలి. ध्यान से सुनना है वचन, అంటే यानी कि ఎక్కడ ఏమరపాటుగా ఉంటే ఏ విధమైనటువంటి మాటలు దేవుని మాటలు నాకు అర్థం కాకుండా పోతాయేమో అన్నంతగా వినాలి. ऐसे ध्यान से सुनना है कि कहीं मैं लापरवाह से रहूंगा तो परमेश्वर की समर्थ बात मुझसे ना छूट जाए बोल के ध्यान से सुनना है. ఈరోజు మనము आज का दिन हम ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలని మనం ఈరోజు తెలుసుకున్నాం. आज हम जान लेंगे कि परमेश्वर से कहे प्रभु आपका इच्छा मेरी जिंदगी में पूरी होने पाए. నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి. आपकी इच्छा मेरी जिंदगी में पूरी होनी है. ఎందుకంటే क्योंकि మనము ఆత్మపూర్ణులుగా అవ్వాలని దేవుని ఉద్దేశం. परमेश्वर का उद्देश्य है कि हम आत्मा में परिपूर्ण हो जाए. ఆత్మపూర్ణు आत्मा में परिपूर्ण हो. శరీరంలో ఉన్నాము, है तो शरीर में है, శరీరంలో ఉన్నాము, शरीर में है, కానీ लेकिन ఈ శరీరంలో ఉండి కూడా इस शरीर में रहते हुए भी ఈ శరీరానికి పాపాన్ని అంటనీయకుండా इस शरीर में पाप को ना लगने दे. ఈ లోకంలో ఉంటూ కూడా इस संसार में रहते हुए भी లోకంలో ఉన్న పాపాన్ని అంటనీయకుండా संसार के पाप को ना छू सके. మనము మన జీవితాలని జాగ్రత్తగా మనం కాపాడుకుందాం. మన రక్షణను మనము కొనసాగిద్దాం. మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థన చేద్దాం. तो भविष्य में हम अपना उद्धार को बचा के रखेंगे, विश्वास को स्थिर रखेंगे और परमेश्वर का इच्छा को हमारे जिंदगी में पूरा करने के लिए यत्न करेंगे. ఎందుకంటే क्योंकि దేవుడు మన పట్ల అలాంటి ఆశ కలిగి ఉన్నాడు. परमेश्वर इसी प्रकार का आशा हमसे रखता है. ఒకసారి एक బాर శిష్యులు యేసు ప్రభుని ఏమని అడిగారంటే, चेलों ने यीशु मसीह से पूछा ఒక ప్రార్థన నేర్పుమా, हमें प्रार्थना सिखाइए, ప్రార్థన నేర్పు ప్రభువా. प्रार्थना सिखाइए प्रभु. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం అని. मैं कई बार बताया था प्रार्थना का मतलब परमेश्वर से बात करना है. ప్రార్థన అంటే కొంతమంది కలిసి ఉంటారు, మనకు కావాల్సిన లిస్ట్ అంతా ఆయన ముందు పెట్టి ఆ లిస్ట్ అంతా చెప్పటం అనుకుంటున్నారు. प्रार्थना की मतलब कुछ लोग सोचते हैं कि मेरी जितनी सारी जरूरत है तो सब चीजों का लिस्ट जो प्रभु के सामने रखेंगे सोचते हैं. మనకు కావాల్సిన లిస్ట్ అంతా మనం పెడతాం. हमें जितनी आवश्यकता है सारी चीजों को एक लिस्ट जैसा सुनाते हैं. అంటే మన అవసరతలు అడగొద్దని ఆయన అంటలా. ये परमेश्वर मना नहीं कर रहे कि तू अपने जरूरतों को लेकर मुझसे मत मांगो. నీ అవసరతల్ని నువ్వు అడగబాకు అని అంటలేదు. ये नहीं कहता वो आपकी जरूरतों मुझसे मत मांगना. వాక్యం ఏమంటుందంటే, वचन क्या कहती నువ్వు है? అడక్క ముందే నేను నీకు ఇస్తా. आप मांगने से पहले मैं देता हूँ आपको. నాకు తెలుసు మీకు ఏం అవసరతలు ఉన్నాయో, मैं जानता हूँ आपको क्या क्या जरूरत है. మీకు ఎంతవరకు అవసరం ఉందో ఎంతవరకు ఇస్తే చక్కగా హాయిగా జీవితాన్ని ఆత్మలో గడుపుతారో అది ఆయనకి తెలుసు. आपको कितना देने से कितना तक देने से आप अच्छी तरह आत्मा में चल पाओगे वो जानता है. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, मैं कई बार आपको बताया हूँ మన గురించి మనకు తెలిసిన దానికంటే మన గురించి దేవుడికి ఎక్కువ తెలుసు. अपने बारे में हम जितना जानते हैं ना उससे बढ़कर कई गुना परमेश्वर जानता है. దీంతో ఎంతమంది మీరు ఏకీభవిస్తారు? इस बात से कितने लोग साथ देंगे? हाँ बोलते बताइए इस बात को लेकर. నా గురించి నాకు ఎంత తెలుసో मेरे बारे में मेरे को कितना पता है, నా గురించి దేవుడికి ఇంకా ఎక్కువ తెలుసు. मेरे बारे में परमेश्वर को और भी ज्यादा मालूम है. నీ గురించి నీకెంత తెలుసు आपके बारे में आपको कितना पता है, నిన్ను గురించి దేవుడికి ఎక్కువ తెలుసు. आपके बारे में परमेश्वर को और बहुत ज्यादा पता है. ఆ మనసు మనకు ఉండాలి. इस मन हमारे पास होनी चाहिए. ఆ మనసు మనకుంటే इस प्रकार का मन होने से దేవుని చిత్తానికి మనం లోబడతాం. ऐसे में परमेश्वर की इच्छा के अधीन हो जाए. దేవుని చిత్తానికి లోబడి, परमेश्वर की इच्छा के अधीन होकर అయ్యా నువ్వు నన్ను నడిపించు ప్రభువా, तब हम कहेंगे प्रभु आप ही हमको चलाइए. నేను పూర్తిగా నీకు లొంగిపోతున్నాను, मैं पूर्ण रीति से आपके अधीन हो जाती हूँ, నేను పూర్తిగా లొంగిపోతున్నాను. पूर्ण रीति से अधीन हो जाती हूँ. నీ చిత్తం నా జీవితంలో నెరవేరాలి. आपका इच्छा ही मेरे जिंदगी में पूरा होना నువ్వు है. అనుకున్నదే నెరవేరాలి. आप जो चाहते हो वही मेरे जिंदगी में होना है. నేను అనుకున్నది కాదు ప్రభు, मगर मैं जो सोचता हूँ वो नहीं प्रभु जी, నువ్వు అనుకున్నది. आप जो सोचते हो. ఎందుకంటే क्योंकि నీ ఆలోచన నీ మనసు నాలోకి వస్తే अगर आपकी सोच आपका मन मेरे अंदर आता నాలో है నుంచి మంచివే వస్తాయి. मेरे अंदर से भी अच्छी आएंगे.
నాలో నుంచి చెడ్డవి రావు. ऐसे में मेरे अंदर से कोई बुरी विषय नहीं आएगा. కాబట్టి इसलिए శిష్యులు ఏమని అడిగారంటే, चेलों ने क्या पूछा था? మేము దేవునితో మాట్లాడాలి, हम परमेश्वर से बात करना है, అంటే మాకు ప్రార్థన నేర్పు. हमें प्रार्थना करना सिखाइए. అప్పుడు యేసు ప్రభుల వారు तब मसीह यीशु ने మత్తయి సువార్త मत्ती सुसमाचार 6వ అధ్యాయం 6 अध्याय ఆ పరలోక ప్రార్థనలో स्वर्गीय की प्रार्थना में ఒక వచనం మీకు చెప్తాను నేను. एक वचन लेके आपसे बताऊंगा. జాగ్రత్తగా చూడండి వాక్యాన్ని. ध्यान से देखिए वचन को. మత్తయి సువార్త मत्ती सुसमाचार 6వ అధ్యాయం अध्याय 6 10వ వచనం. वचन 10. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. तेरी इच्छा जैसे स्वर्ग में पूरी होती है वैसे ही पृथ्वी पर भी हो. ప్రార్థన నేర్పేటప్పుడు प्रार्थना सिखाते वक्त శిష్యులకి ఏమని చెప్పాడంటే, चेलों को क्या सिखाया था? ప్రార్థన మీరు ఈ విధంగా చేయండి, प्रार्थना आप इस प्रकार कीजिए. మీ ప్రార్థన పరలోకమందున్న తండ్రికి చెప్పాలి. आपकी प्रार्थना स्वर्ग में जो पिता है ना उनसे कहना है. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అదృశ్యుడు, स्वर्ग में परमेश्वर जो है अदृश्य है, మనకు కనపట్లేదు. वो हमें नहीं दिखाई देता. దేవుడు మనకు కనపట్లేదు, परमेश्वर हमको नहीं दिखता. కానీ దేవుడు लेकिन परमेश्वर క్రీస్తు ద్వారా చూస్తే కనపడతాడు. मसीह के द्वारा देखने से ही दिखाई देगा. ఎప్పుడైనా క్రీస్తు అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, कभी भी आप याद रखिएगा, अगर मसीह बोलते हो వాక్యము అని అర్థం. वचन करके समझना. క్రీస్తు ద్వారా मसीह के द्वारा అంటే వాక్యం ద్వారా మన తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. यानी कि वचन के द्वारा हम पिता के पास जा सकते हैं. అందుకే యేసయ్య ఏమన్నాడు, इसलिए यीशु ने क्या कहा నేనే था? మార్గం అన్నాడు. मैं ही मार्ग हूँ बोला. ఎందుకంటే क्योंकि మనం ఒంటరిగా మన చిత్తానుసారంగా తండ్రి దగ్గరికి మనం వెళ్ళలేం. अपनी मर्जी से हम अकेला पिता के पास नहीं जा पाएंगे. చాలా మంది ఈ మధ్యన बहुत सारे लोग आजकल, నేను వింటున్నాను, मैं सुनता भी हूँ, మీరు కూడా వింటున్నారు అనుకుంటా, आप भी शायद सुन रहे होंगे, నేను చనిపోయాను, मैं मर गया था, నేను పరలోకానికి వెళ్ళాను, मैं स्वर्ग में चला गया था, అక్కడ దేవుడిని చూశాను, वहाँ परमेश्वर को देखा हूँ, అక్కడ దేవుని దూతను చూశాను. परमेश्वर के दूतों को देखा हूँ. ఆయన అన్నాడు, उन्होंने कहा నీ టైం రాలేదు, आपका समय अभी आए नहीं, ఇంకా నీ టైం రాలేదు, अभी भी आपका समय नहीं आया, నువ్వెందుకు వచ్చావు, आप क्यों आए हो, నువ్వెందుకు వచ్చావు आप क्यों आए हो. అని నన్ను కిందకి పంపించాడు. इस तरह फिर से मुझे पृथ्वी पे भेज दिया है, నేను వచ్చాను, इसलिए मैं आया हूँ. కానీ ఆ పరలోకం బాగుంది. लेकिन वो स्वर्ग बहुत अच्छा दिख रहा है. అసలు ఇక్కడ బైబిల్ ఏమంటుంది, आखिर बाइबल क्या कहती है? నేనే మార్గము, मैं ही मार्ग हूँ, నేనే మార్గం, मैं ही मार्ग हूँ. నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు बिना मेरे द्वारा कोई स्वर्ग राज में नहीं जा सकता కదా. है ना. నా ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరు అన్నారు కదా. बिना मेरे द्वारा कोई नहीं जा सकता बोला ना. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించండి. इसलिए ध्यान से वचन को सोचो. ఎందుకంటే क्योंकि ఈ ఆఖరి దినాల్లోనంట इन आखिरी दिनों में యేసు ప్రభువు వారు చెప్పారు. मसीह यीशु ने कहा था. చూడండి, देखिए 1వ యోహాను पहला यूहन्ना 4వ అధ్యాయం 1వ వచనం కనుక చదివితే, 4 अध्याय का पहला वचन पढ़ेंगे. पहला यूहन्ना 4 अध्याय का पहला वचन. యేసు ప్రభువుకి ఏమైతే చెప్పాడో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో यीशु मसीह ने मत्ती सुसमाचार के 7वें अध्याय में जो बोला था అబద్ధ ప్రవక్తల గురించి, झूठे नबियों के बारे में, అదే మాటని वही बात యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు ఆ పత్రికలో రాస్తున్నాడు. यीशु मसीह का जो चेला था यूहन्ना, वो अपनी उस पत्रिका में लिखता है. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో నుండి బయలువెళ్ళి ఉన్నారు. क्योंकि बहुत से झूठे भविष्यवक्ता जगत में निकल खड़े हुए हैं. అర్థమవుతుందండి? समझ में आ रहा है? ప్రియులారా, हे प्रियो, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. बहुत से झूठे भविष्यवक्ता जगत में निकल खड़े हुए हैं. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. कहता है वरन आत्माओं को परखो कि वे परमेश्वर की ओर से है कि नहीं. దేవుని మాటలను అంటే దేవుని కుమారుడైన యేసు ప్రభు మాటల్ని ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. तो परमेश्वर का पुत्र यीशु मसीह की बात जो है, उन बातों को ये चेला उठा के दिखा. అనేకులైన అబద్ధ ప్రవక్తలు बहुत सारे झूठे भविष्यवक्ता, అంటే यानी कि దేవుడు ఇది చెప్పాడు, परमेश्वर ने ऐसा कहा था, దేవుడు అది చెప్పాడు, परमेश्वर फलानी बात बोला, దేవుడు ఇది చెప్పాడు फलाना बात बोला, అని చెప్తూ వచ్చారు. इस तरह बोलता आया. కానీ लेकिन బైబుల్ మనకు చేతికి ఉంది, बाइबल हमारी हाथ में है, మన చేతిలో జీవ గ్రంథం ఉంది, हमारे हाथ में जीवन का पुस्तक है, మీ ముందు జీవ గ్రంథం ఉంది. आपके हाथ में, आपके सामने है. ఎక్కడ దెబ్బ చెప్పాడు, इसका कहीं धोखा खाने की आवश्यकता नहीं है, ఎక్కడ మోసపోయే పని లేదు. कहीं पे भी धोखा खाने की आवश्यकता नहीं है. ఎప్పుడైనా సరే कभी भी देखिए, దైవదాసులు మీకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు प्रभु का दास आपको वचन बताता है, మీ దగ్గర బైబిల్ ఉంది కాబట్టి आपके पास बाइबल है ना, బైబిల్ చూసుకోండి. बाइबल को देखिए. బైబిల్లో నుండి వాక్యాన్ని తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు.
बाइबल के वचन को लेकर ही पवित्र आत्मा परमेश्वर बात करता है। వాక్యము లేకుండా పరిశుద్ధాత్ముడు మాట్లాడడానికి తప్పది. बिना वचन का परमेश्वर की आत्मा पवित्र आत्मा बात कर रहे बोलते ना, ये गलत है। దేవుడు మనలాంటి కొన్ని ఎర్రి పనులు చేయడు. परमेश्वर हमारे जैसा मूर्खता का काम नहीं करेगा। నేను చనిపోయాను, मैं मर गया था, నేను పరలోకానికి मैं వెళ్ళాను, स्वर्ग में चला गया हूँ, అక్కడ దేవుడు ఉన్నాడు, वहाँ परमेश्वर है, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, वहाँ मसीह यीशु है, ఎందుకు వచ్చావు, क्यों आए हो तुम, టైం లేకుండా వచ్చావు ఎందుకు, आपकी तो अभी टाइम नहीं हुआ, నీ టైం ఇంకా రాలేదు కదా, आपका समय अभी नहीं आया, నువ్వు ఎందుకు వచ్చావు, आप क्यों आए हो, నువ్వు వెళ్ళు. तुम जाओ। ఏంటండి ఇది, क्या है ये? ఏంటండి ఇది? क्या है? వాక్యాన్ని సరిపడుతుంది అది, क्या वचन से मेल खाता है? వాక్యాన్ని సరిపడుతుందా? क्या वचन से मेल खाता है? యేసు ప్రభు ఏమన్నారు, या मसीह यीशु क्या నేను कहता వస్తా, है? मैं आऊंगा। ఏమన్నాడండి, क्या बोला? నేను వస్తా. मैं आऊंगा। ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా, अब तो मैं फिलहाल पिता के पास जाता हूँ। నేను వెళ్ళటము చాలా మీకు అవసరం. मेरा जाना आपके लिए बहुत फायदा होगा। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 14వ అధ్యాయంలో చూస్తే 14 अध्याय में देखिएगा तो నేను ఎల్లుట మీకు చాలా మంచిది. मेरा जाना आपके लिए बहुत फायदा అసలు होगा। మంచిది అంటే ప్రయోజనం, अच्छा मतलब क्या, बहुत प्रयोजन మీకు होगा, లాభం, आपको फायदा के लिए है, మీకు లాభం. आपको फायदा होगा। నేను వెళ్ళి मैं जाकर నీ కొరకు స్థలం సిద్ధపరుస్తా. आपके लिए जगह तैयार करूंगा। యోహాను సువార్త 14లో చెప్పాడు. यूहन्ना का 14 में इस बात को बताया, స్థలం సిద్ధపరిచి जगह को तैयार करके నేను వస్తా, फिर आऊंगा, వచ్చి నువ్వు తీసుకెళ్ళి. आकर आपको लेके जाऊंगा। ఒకవేళ अगर పరిశుద్ధులు, पवित्र लोग పూర్తిగా పరిశుద్ధులు, जो पूर्ण पवित्र हो चुके हैं, పరిపూర్ణులైన వారు, जो परिपूर्ण हो चुके हैं, లోకం నుంచి పూర్తిగా ఏరైన వారు, संसार से बिल्कुल अलग जो हो गए, దేవుని చిత్తాన్ని ఎరిగి నడిచేవారు, परमेश्वर की इच्छा को ही जानता है और केवल उसी में चलने वाले, దేవుని చిత్తాన్ని వారి జీవితంలో మరి బయలుపరిచేవాళ్ళు. तो परमेश्वर का इच्छा को ही अपनी जिंदगी के द्वारा प्रकट करने वाले। ఒకవేళ యేసుప్రభు వచ్చేలోపు చనిపోతే मान लीजिए अगर मसीह आने से पहले उनकी मृत्यु हो जाती, వాళ్ళ యొక్క సూక్ష్మ దేహములు పరదేశంలో ఉంటాయి. उनकी सूक्ष्म देह जो है स्वर्ग राज यानी कि परदेश में होगा, అంటే పరిపూర్ణ దేహాలు వాళ్ళకు ఉండవు, तो तब परिपूर्ण देह उनको नहीं मिलेगा, సూక్ష్మ దేహం ఉంటుంది. सूक्ष्म देह मिलेगा। అయితే ఆ పైన పరిశుద్ధులైన వారు కనుక యేసు ప్రభు మేఘాల మీద వచ్చేటప్పుడు కనుక వాళ్ళు బ్రతికనుకుంటే, तो उसके बाद जो पवित्र लोग हैं, यीशु मसीह जब बादलों में आता है उस वक्त तक जिंदा रहते, तो 1వ తెస్సలోనికీయులకు చెప్పినట్లుగా जैसे वह पहला तेस्सलोनी में बताया गया था, చనిపోయిన వాళ్ళు పరిశుద్ధులు, చనిపోయిన పరిశుద్ధులే ముందు లేస్తారు, जो प्रभु में सो गए थे पवित्र लोग वो पहले जी उठेंगे, బ్రతికున్న వారు నీతిమంతులు రెప్పపాటులో మారిపోతారు. तो धर्मी जन है जो जिंदा है उस वक्त फलक झपकने की उस समय इतनी थोड़ी से समय में बदल जाएगा, ఆల్రెడీ వాళ్ళు పరిశుద్ధులు, क्योंकि हमेशा वो तो है ही पवित्र, ఆ కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. उस पुत्र के लिए इंतजार कर रहे थे। ఇప్పుడు యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు, जैसे यीशु मसीह बादलों में आया, ఆ కడవరి బోర మోగినప్పుడు तो अंतिम तुर्की जब फूकी, వెంటనే ఆయన దూతలు భూమి మీదకి వస్తారు. तुरंत उनके दूत जो है पृथ्वी पे आएंगे, భూమి మీదకి వస్తారు. पृथ्वी पे आएंगे। ఆయన ఆకాశములో ఆ మేఘము మండలం మీద ఆయన వచ్చి నిలుస్తాడు. तो आकाश की जो बादलों पर वो खड़ा होगा, చూస్తాడు. देखेंगे। రక్షణ పొందిన వాళ్ళు యేసు క్రీస్తు గురించి తెలిసి వ్యతిరేకించి తిరుగుబాటు చేసి రక్షణ పొందిన వాళ్ళు అంటే రొమ్ము 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 కొట్టుకుంటారంట. यीशु मसीह को बारे में जानता है, जानने के बावजूद भी जो उद्धार नहीं पाता, ऐसे लोग उनको देखकर छाती पीट के रोएंगे। వాళ్ళు కన్నీరు గార్చి ఏడుస్తారంట, రొమ్ము రొమ్ములు కొట్టుకుంటారంట. वो तो आंसू बहाकर रो रो के अपनी छाती पीटेंगे। అయితే तो फिर యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు जो मसीह यीशु पर भरोसा रखे हैं, వాళ్ళంట वो तो రెప్పపాట్లో బ్రతికుంటే మారిపోతారు. तो जीवित रहते हैं, तो उस वक्त वो समय छोटे से समय में बदल जाएंगे। చనిపోయిన పరిశుద్ధులు దేహాలు, जो पवित्र जो मर चुके थे, ఆ దేహాలు उनके देह जो है లెగుస్తాయి, वो जी उठेगा, లెగుస్తాయి. जीव उठेगा। అప్పుడు तब ఈ బ్రతికున్న పరిశుద్ధులు, जो जिंदे थे पवित्र, అంతకుముందు చనిపోయిన పరిశుద్ధులు, इससे पहले जो मर चुके थे पवित्र लोग, వీళ్ళందరూ అంటే చనిపోయిన వాళ్ళు భూమి మీదకి వస్తారు. यानी कि सब की सब, यानी कि जो पहले प्रभु में मर गए थे वो यीशु के साथ धरती में आएंगे, భూమి మీదకి వస్తారు, धरती में आएंगे। బ్రతికున్న పరిశుద్ధులతో కలుస్తారు. तो जीवित जो प्रभु में जिंदा है ना पवित्र, उनसे मिलेंगे। వీళ్ళందరూ కలిసి మేఘ మండలంలోకి వెళ్ళిపోతారు. ये दोनों मिलके, सारे मिलके बादलों पे चला जाएगा। అప్పుడు యేసు ప్రభులు వారు వాళ్ళ వెంట పెట్టుకుని తీసుకెళ్తారు. यीशु मसीह अपने साथ उनको लेके जाएगा। ఇక్కడ మరి చాలా మంది మేము చనిపోయాము, మేము పరలోకానికి వెళ్ళాము అంటే యేసు క్రీస్తు ఆయన రాకముందు ఆగమనం లేకముందే పరలోకానికి వెళ్ళావు నువ్వు. तो बहुत
बहुत सारे लोग बोलते हैं कि मैं मर गया था, स्वर्ग में होके आए हो करके, जिंदा हो गए बोलते। इसका मतलब यीशु के बिना स्वर्ग में होके आ गया। నేను దేవుని కూడా చూసాను అంటున్నారు. वो कहता है मैं परमेश्वर को देखा हूँ बोलते हैं। చిత్రమైన మాటలండి ఇవన్నీ. ये तो बड़ा अजूबा लगने वाली बातें हैं। సాతానుడు వాడు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. शैतान महिमा पाना चाहता है। నాకు చాలా బాధేసి ఇలాంటి విన్నప్పుడు. ऐसी बातों को मैं सुनता हूँ तो बड़ा दुख लगता है मुझे। కాపర్లు కూడా అంటారు ఈ మధ్యన. कुछ चरवाहा भी ऐसा ही बोल रहे। చూడండి, देखिए ఈ వాక్యం చెప్తాను మీకు. ये वचन बताऊंगा एक, నేను ఎప్పుడు చెప్తాను మీకు. हमेशा कहता हूँ। ఒక వాక్యం మనం విన్నప్పుడు जैसे एक वचन हम सुनते हैं, దానికి జతపక్షి ఉండాలి. उसको जोड़ी वचन होनी चाहिए, జతపక్షి. उसको जोड़ी पक्षी होनी चाहिए। అందుకే ధర్మశాస్త్రంలో కూడా इसलिए व्यवस्था में भी ఒక ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు ऐसी कोई घटना घटती है, ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉండాలి. 2 या 3 गवाही होनी चाहिए बोलते हैं। ఇద్దరు ముగ్గురు సాక్షులు. 2 या 3 गवाह। ఏదైనా వాక్యం విన్నప్పుడు कोई वचन हम सुनते हैं 1-2 వాక్యాలు అంటే జతపక్షి और జోడి उसके పక్షి. साथ दूसरे और वचन होनी चाहिए, यानी कि उसके అంటే साथ की అంటే ఒక వాక్యము ఇంకొక వాక్యాన్ని బలపరచాలి. यानी कि एक वचन एक और वचन को बल देना है। చాలా మంది చూడండి, बहुत सारे लोगों को देखिए, అరే నువ్వు ఆ రోజు అది చూసావు కదా. आपने तो उस दिन वो देखा था ना? నేను చూశాను రా. हाँ मैंने देखा हूँ। సార్ ఆడు కూడా చూశారు. చూసారా? देखा, उसने भी देखा ఒక बोलते हैं। వ్యక్తి చెప్తున్నప్పుడు ఏదైనా విషయం, मान लो कोई व्यक्ति कुछ विषय बता रहा है, ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు कोई व्यक्ति बताता है, ఇతరులు నమ్మనప్పుడు दूसरे भरोसा नहीं करते तो నమ్మట్లేదు మీరు. क्या मेरी बात भरोसा नहीं करते हो आप? ఏరా నువ్వు చూసావు కదా, भाई तूने देखा है ना? నువ్వు కూడా చూసావు पूछेगा, కదా, आपने भी देखा है చెప్పు ना? నువ్వు చెప్పురా. आप बताओ बोलता है। ప్రధాన అంటాడు वो क्या बोलता నేను है? కూడా చూశాను. वो गवाह बताता है, हाँ मैंने भी देखा हूँ, నేను కూడా చూశాను. हाँ मैंने भी देखा हूँ, నేను కూడా చూశాను కదా. मैंने भी देखा हूँ, इसलिए కరెక్ట్ అది. हाँ सही बात। చూసారా, నా మాట నమ్మలేదు కదా, देखा मेरी बात भरोसा नहीं किया ఇతర ना? మాట నమ్మాలి. देखो इनकी सुनो అంటే बोलता है, జతపక్షి ఉండాలండి. यानी कि जोड़ी पक्षी की जैसा जोड़ी वचन होनी ఇప్పుడు चाहिए। నేను ఒక మీకు జతపక్షం చెప్తాను మీకు. इसी प्रकार एक जोड़ी वचन बताता हूँ मैं। చూడండి, యోహాను సువార్త देखिए यूहन्ना सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय 18వ వచనం. 18 वचन। 18వ వచనం. यूहन्ना का पहला अध्याय का 18 वचन पढ़ेंगे। 18వ వచనం. 18 का 18వ వచనము. पहले यूहन्ना का पहले अध्याय का 18 वचन అక్కడ ఏమన్నాడో पढ़ेंगे చూడండి. और क्या बताता है देखिए। ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. कहता कभी किसी ने परमेश्वर को नहीं देखा। అర్థమవుతుందా? देखा, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. परमेश्वर को किसी ने कभी नहीं देखा। తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. एकलौता पुत्र जो पिता की गोद में है उसने उसे प्रकट किया है। అర్థమవుతుందా? समझ में आ गए? స్వయం యేసుప్రభు వారు అన్నారు ఈ మాట. स्वयं मसीह यीशु कहता है इस बात को। ఏమన్నాడు? क्या कहता है? ఎవడనైనను कभी भी ఎప్పుడైనాను किसी ने भी తండ్రిని చూడలేదు. पिता परमेश्वर को नहीं देखा, అంటే దేవుని यानी कि परमेश्वर को, దేవుని ఎవరు చూడలేదండి. परमेश्वर को किसी ने नहीं देखा, కుమారుడే केवल पुत्र ने ही देखा है। కుమారుడే తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. पुत्र ही पिता की ओर से आया है, తండ్రి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ కుమారుడే తండ్రి దగ్గర వెళ్ళిపోయాడు. फिर वो पिता ही पुत्र ही पिता के पास लौट गया है। ఆయనకి మార్గం తెలుసు. वो ही जानता है उस मार्ग को, ఆయనకి మార్గం తెలుసు. वो जानता है उस मार्ग को। ఒకసారి एक बार ఒక వ్యక్తి एक व्यक्ति ఒక ప్రదేశానికి వెళ్ళాలని చెప్పి एक जगह में जाने के लिए ప్లాన్ చేసుకున్నాడు. प्लान बनाया। ప్లాన్ చేసుకొని प्लान बनाकर ఒక డ్రైవర్ని అడిగాడు. एक ड्राइवर से पूछा। ఆ డ్రైవర్ని ఏమన్నాడంటే उस ड्राइवर से क्या कहा? क्या कहा? నీకు నేను వెళ్ళే మార్గం ఇది నీకు తెలుసా అన్నాడు. मैं जो मार्ग में जाता हूँ आप जानते हो क्या? అతను అన్నాడు, उन्होंने कहा తెలుసు. मैं जानता हूँ। తెలుసా అన్నాడు. जानते? తెలుసు. जानता हूँ। అంటే ఎవరో చెప్తే నేను విన్నాను ఆ రూటు, ఆ దాని గురించి किसी ने बताया तो मैंने सुना था उसके बारे में, చెప్తే విన్నాను నేను. बताने पर सुना था। అయితే నీకు అనవసరం, तो फिर बोला फिर तो आपको कोई फायदा नहीं, నీకు కరెక్ట్ తెలియదు. आपको अच्छी तरह नहीं मालूम। ఇంకొక అతను అడిగాడు, एक और से पूछा నీకు తెలుసా అని. आप जानते हो क्या? తెలుసు నాకు, हाँ जानता हूँ, నేను చదివాను బుక్ లో, मैंने पढ़ा हूँ దాని में, గురించి అంతా నేను తెలుసు నాకు. तो उसके बारे में मुझे सब कुछ पता है। నువ్వు అక్కడికి వెళ్ళా. तो तुझे भी नहीं चलेगा, तू भी नहीं चलेगा बोला। మూడో వ్యక్తిని పిలిచాడు. तीसरे व्यक्ति को बुलाया। నీకు తెలుసా నేను వెళ్ళే మార్గం ఫలానా స్థలకి వెళ్ళాలి అన్నాడు. आप जानते हो को क्या फलाना जगह में मुझे जाना है? నాకు తెలుసు. उसने बोला हाँ मैं जानता నేను हूँ, ఎన్నోసార్లు వెళ్ళాను వచ్చాను. मैं कई बार होकर आया हूँ, होकर आया हूँ कई बार, నాకు తెలుసు. मैं जानता हूँ। అలానే इसी प्रकार యేసు ప్రభువు వారు यीशु मसीह भी అక్కడి నుంచి వచ్చాడు, वहां से आए हैं ఇక్కడ నుంచి వెళ్ళాడు. और यहाँ से गए हैं।
కానీ చనిపోయిన వాళ్ళు యేసు క్రీస్తులో ఎవరైతే రక్షించబడి పరిశుద్ధులుగా చనిపోయిన వాళ్ళు जो कोई यीशु मसीह में उद्धार पाए हैं, पवित्र जिंदगी किया जिया और मर चुके हैं, వాళ్ళు ఎక్కడ లెగుస్తారండి? वो कैसे उठेंगे? వాళ్ళని సమాధిలో పాతి పెట్టబెట్టారు. उनको तो कब्र में रखा गया है. ఆత్మ आत्मा ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? आत्मा कहाँ गए? ఎవరైతే ఇక్కడ ఏమని రాస్తాడు? और क्या लिखता है? ప్రసంగి 12 అంటాడు, 12 का 7 में ఆత్మ लिखा తాను है దయచేసిన వారి దగ్గరికి मरला మరలా పోవును. जो लिखा है मिट्टी जो ही मिट्टी में मिल जाएगा, आत्मा जिन्होंने दिया है उनके पास लौट ఎవరైతే जाएगा. ఇచ్చారో, जिसने भेजा है, ఎవరైతే నీకు ఆత్మ ఇచ్చాడో, जिस किसी ने आपके अंदर आत्मा అదే फूंका है ना, ఆయన దైవాలను పొందుకున్నావు ఆత్మని. उनकी दया के द्वारा आपने उस आत्मा को ఆ पाया. దైవాలను ఆత్మ పొందుకున్నావు. उस आत्मा को आपने पाया उनकी दया के द्वारा. అది ఆయన చిత్తము. वो उनकी इच्छा है. అయితే तो फिर మరి ఆ శరీరం అయితే మట్టిలో ఉండిపోయింది. मिट्टी में तो शरीर रह गया. యేసు ప్రభువు వారు దొంగనేమన్నాడు? यीशु मसीह ने उस चोर से क्या कहा था? తన ప్రక్కన ఉన్న దొంగనేమన్నాడు? अपने बगल में जो चोर था उसे क्या कहा? నేడే నీవు నాతో అన్నాడు. आज ही तू मेरे साथ बोला. నాతో వస్తావు. तू मेरे साथ आएगा बोला. ఎక్కడికి వస్తావు? कहाँ आओगे? పరదేశకు వస్తావు. परदेश में आओगे. పరదేశు వేరు, పరలోకు వేరండి. प्रदेश अलग है और स्वर्गराज अलग है. జాగ్రత్తగానండి. ध्यान से सुनना. పరదేశు వేరు, प्रदेश अलग है, పరలోకం వేరు. स्वर्गराज अलग है. పరదేశులో प्रदेश में చనిపోయిన పరిశుద్ధులు ఉన్నారే, వాళ్ళు యేసుక్రీస్తులో సూక్ష్మ దేహంతో ఉన్నారు. तो यीशु मसीह में जो पवित्र लोग मर चुके ना, वो बड़ी सूक्ष्म देख में है. परदेश సూక్ష్మ దేహంలో ఉన్నారు. सूक्ष्म देख में है. పరిపూర్ణమైనటువంటి వాళ్ళకి దేహం ఇవ్వబడలేదు. उनको परिपूर्ण देख नहीं दिया गया. యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు यीशु मसीह जब बादलों में आए हैं, ఆ సూక్ష్మ దేహం దగ్గర ఆత్మ ఉన్నదే, उस सूक्ष्म देह में आत्मा है ना, వాళ్ళ ఆత్మ ఉన్నదే. उनकी आत्मा, ఆ ఆత్మ ఆ బాడీ, ఆ కబర్లో ఉన్నటువంటి బాడీ నుంచి టచ్ చేస్తాడు. तो वो आत्मा जो कब्र में अंदर है उस शरीर को छुएगा. నీలో ఉన్న ఆత్మే आपके अंदर की ही आत्मा. ఒకళ్ళ ఆత్మ ఇంకొకళ్ళలోకి వెళ్ళదండి. एक की आत्मा किसी और में नहीं जाएगा, ఇంకొకళ్ళలోకి వెళ్ళదు. किसी और में नहीं जाएगा. నీలో ఉండి ఏ ఏ కార్యాలు చేయించాడో, నీకు ఊహొచ్చిన దగ్గర నుంచి నీకు మంచి చెడులు, కీడులు, మేలులు తెలిసిన దగ్గర నుంచి ఏమేం కార్యం చేయించాడో, నీలో ఉన్న ఆత్మ ఒకవేళ నువ్వు చనిపోతే ఆ ఆత్మే వస్తాడండి, నిన్ను ముడతాడు. कोई आत्मा आएगा जो आपके अंदर बचपन से रहकर जब से पैदा हुआ, आपके द्वारा जो जो काम कराया, जो जो बातें बुलवाया, जैसे चलाया आपको, वही आत्मा आके आपको ही छुएगा, నిన్ను ముడతాడు. आपको ही छुएगा. అక్కడ తీర్పు ఉంటుందంట. वहाँ न्याय होगा, తీర్పు ఉంటుంది అక్కడ. न्याय होगा उस दिन. కాబట్టి इसलिए ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, मसीह यीशु क्या कहता है? నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. मैं आकर आपको लेके जाता हूँ. ఎందుకని? क्यों? మీకు ఆ మార్గం తెలియదు. क्योंकि आपको वो मार्ग मालूम नहीं है. నేను మార్గం. मैं ही मार्ग हूँ. నాతో వస్తారు మీరు. मेरे साथ ही आओगे आप. నా తండ్రి దగ్గర నేను తీసుకెళ్తాను. मेरे पिता के पास आपको लेके जाता हूँ. చూడండి ప్రియులారా. देखिए, కాబట్టి इसलिए ఇక్కడ అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు లోకంలోకి. तो बताया गया है कि इस पृथ्वी में कई सारे झूठे नबी आएंगे. అనేకులండి, बहुत सारे हैं, అనేకులు. बहुत ज्यादा. తర్వాత उसके बाद కనుక इसलिए ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక कहता हर एक आत्मा की प्रतीति ना करो, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. वरन उन आत्माओं को परखो कि वे परमेश्वर की ओर से या नहीं. నీ పని అండి, ये तुम्हारा काम है, దేవుని పని కాదు. ये परमेश्वर का काम नहीं है. దేవుని పని కాదండి. परमेश्वर का काम नहीं है. జాగ్రత్త గమనించండి. ध्यान से నీవు పరీక్షించు, आप ही परखो, నువ్వు ఆలోచించు. आप ही सोचो. కాబట్టి దేవుని తెలుసుకో అంటే వాక్యం తెలుసుకో. इसलिए आप परमेश्वर को जानो, मतलब वचन को जानो. వాక్యంలో పోషించబడని వాళ్ళు जो वचन के द्वारा परवरिश नहीं होती, గాలికి కొట్టుకుపోయే రెలు లాంటి వాళ్ళండి. तो हवा में झूलने वाला तिनका के बराबर है. ఏమన్నాడు क्या बोला था యేసు ప్రభువు వారు? मसीह यीशु ने బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నప్పుడు बपतिस्मा देने वाले यूहन्ना को लेके जब बात कर रहा था, మీరు ఏం చూస్తానికి వెళ్ళారు? आप क्या देखने गए थे जंगल में? ఏం తరకి వెళ్ళారు? क्या देखने के लिए ఆ गए थे? ఊగులాడే రెలున तो हवा से झूमने वाला तिलका को. ఈ లోకములో इस संसार में సత్యం తెలియని వాళ్ళు, जिनको सच्चाई नहीं मालूम, వాక్యములో పోషించబడని जो వాళ్ళు, वचन के द्वारा परवरिश जिनकी नहीं होती, అంటే సత్యమైన వాక్యంలో పోషించబడని यानी कि వాళ్ళు, सच्चे वचन के द्वारा जिनकी परवरिश ఆ नहीं होती, పాలన పోషణ లేని వారు उनकी परवरिश जो नहीं होगा, అన్ని నమ్ముతారండి. तो ऐसा लोग सारे चीजों पर भरोसा करें, అన్ని నమ్ముతారండి. सब चीजों पर भरोसा అందుకే करें. అంటాడు, इसलिए कहता है మీరు మోసపరచబడకుండా
మోసపోకుండా చూచుకోండి. इसलिए कहता है धोखा ना खाओ। ఆఖరి దినాలలో మీరు ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. अंतिम दिन में अपना आप को चौकस रखो कि మత్తయి कोई आपको సువార్త धोखा में ना रखे। 24వ అధ్యాయంలో मत्ती के 24वें अध्याय में స్పష్టంగా రాశాడు, बड़े साफ साफ बताया మిమ్మల్ని है, ఎవరు మోసపరచకుండా చూసుకోండి. ऐसा करो ताकि कोई तुम्हें धोखा में ना डाल सके। కాబట్టి इसलिए అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు. कई सारे झूठे नबी आएंगे, అన్ని ఆత్మలు నమ్మొద్దంట. इसलिए हर एक आत्मा को प्रतीत मत करो। ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. वरन उन आत्माओं को परखो कि वे परमेश्वर की ओर से या नहीं। నేను దేవుళ్ళకి వచ్చిన దగ్గర నుంచి जब से मैं प्रभु में आया हूँ పరీక్షిస్తాను. मैं परखता हूँ, हर एक को परखता हूँ। ఎట్లా? कैसा? వాక్యము ద్వారా. वचन के द्वारा ही। మరి నా చిత్తం కాదు, फिर से मेरा इच्छा के अनुसार नहीं, నా ఇష్టం కాదండి. मेरा मर्जी के अनुसार नहीं। ఎవరి మీద పగో, और किसी के ऊपर गुस्सा रखकर దేశము तो घृण करते हुए, అవి లేవండి. ऐसा नहीं है, అవి లేవు. ऐसा नहीं है। అది నాలో ఉన్నటువంటి నా యొక్క శారీరకమైనటువంటి ఆలోచనలు. इस प्रकार का अगर होता तो मेरे शरीर की सोच होता, శరీరంలో ఉన్న ఆత్మ అనుసారమైంది. वो शरीर के अनुसार की आत्मा है। శరీరమైనటువంటి ఆ యొక్క అలవాట్లు దేవుణ్ణి మనము మెప్పించలేము. तो शरीर की आदतों पे चलने वाला परमेश्वर को प्रसन्न नहीं कर पाएगा, ఆయన సంతోషపరచలేము. उनको खुश नहीं कर पाएंगे। ఏదైనా కానీ जो कुछ भी हो మనం పరిశీలించాలంటే हमें अगर परखना है, వాక్ वचन के द्वारा ही परखना है। అది ఆయనకు నచ్చుద్ది, वो उसे भाता है, ఆయనకు నచ్చుద్ది. उनको भाता है ये बात। అందుకని ఆయన వదిలిపెట్టాలి మనం. इसलिए उन्हीं को सौंप दो। పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. पवित्र आत्मा प्रभु हमसे बात करेगा, కరెక్ట్ అయినటువంటి న్యాయమైన విమర్శన. तो ठीक ठीक न्याय विमर्श करेगा। అందుకని ఇక్కడ इसलिए यहाँ पे ఈ అబద్ధ ప్రవక్తల్ని మనం పరీక్షిస్తూ నేర్చుకోవాలి. इन झूठे नबियों को परखना बहुत जरूरी है। ఒకసారి एक बार నాకంటే పెద్దోడు, मेरे से एक बड़ा आदमी था, నాకంటే 25 సంవత్సరాలు పెద్దోడు. मेरे से 25 साल उम्र बड़ा था उनकी। నేనంటే ఆయనకి బాగా ఇష్టం. वो मुझे बड़ा पसंद करता అంటే था। అయ్యగారు వాక్యం చెప్పాడంటే చాలా బాగా చెప్తాడు. तो ये बोलता था कि अगर पास्टर जी वचन बताते तो बड़ा अच्छा చాలా बताता। చిన్నవాడిని నేను. मैं तो उनसे बहुत छोटा हूँ। అయితే तो फिर ఒకసారి ఆయన నేను కలిసి एक बार हम दोनों मिलकर, మన సంఘంలో ఉన్నారు కుటుంబం, हमारे कलिशे में एक परिवार है, వాళ్ళ బాబాయ్ ఇంటికి ప్రార్థన పెడితే మేము కలిసి వెళ్ళాం. उनकी चाचा के घर में प्रार्थना रखा तो हम मिलके गए थे। ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ చనిపోయిన దినం, क्योंकि उनकी रोज। दादी जो है उस दिन का डेथ हो गई थी। మెమోరియల్ సర్వీస్ అంటాం కదా, जैसे उनकी याद रखने का सर्विस था, అంటారు తెలుగులో అంటాం కదా, ఏమని? జ్ఞాపకార్థం। జ్ఞాపకార్థ కూడిక. तो मेमोरियल सर्विस था उनकी घर దానికి में। వెళ్ళాం. उसमें हम गए थे। వెళ్ళిన తర్వాత जैसे गए, మేము అన్నాను, ముందు అంకులు మీరు కొన్ని మాటలు చెప్పండి వాక్యం అన్నాను. मैं उन बुजुर्ग से कहा था, अंकल आप पहले वचन बताइए, మీరు జాగ్రత్తగా आप ध्यान से सुना। ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? क्या बता रहे बता? ఇప్పుడు अभी మీ నాయనమ్మ आपकी दादी, వాళ్ళ బాబాయ్ వాళ్ళు అంటున్నాడు, उनकी चाची से कहता है, మీ అమ్మ आपकी माँ తుమ్మని చూస్తుందంట. स्वर्ग से झांक कर देखती है, పరలోకంలో ఉండి स्वर्ग में होकर తుంగుని మిమ్మల్ని చూస్తుంది झांक कर आपको देख रही है। చెప్తున్నాడు ఆయన. वो बता रहे, ఆయన అంటే అక్కడ నుంచి చూస్తుందంట. तो कहता है कि स्वर्ग से वो झांक कर देख रही है, మిమ్మల్ని దీవిస్తుంది, आपको आशीष कर रही है, स्वर्ग से మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, आपको आशीर्वाद कर रही है ఇంకేం తెలుసా, హాయిగా సంతోషిస్తుంది और बड़ा खुश भी है। చెప్తున్నాడు. वो बता रहे, వీళ్ళంతా కలుగుతున్నారు. ये तो बड़ा खुशी से सर मुंडी हिला रहे थे। మన సంఘంలో ఉందరే जो हमारी कलिशे में ना, వీళ్ళు నాయకు చూస్తున్నారు. ये मेरी तरफ देख रहे, ఇంకా వాళ్ళు మంచి వాక్యంతో పోషించబడ్డారు కదా. ये तो अच्छी वचन की, सच्ची वचन के द्वारा परवरिश हुई ना उनकी। మన ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ లో మంచి వాక్యంతో పోషించబడ్డారు. तो इंडियन फेलोशिप की जो है अच्छे वचन के द्वारा परवरिश వాళ్ళు हुई है। నాయకు చూస్తున్నారు. वो मेरी ओर घूम के देख रहे थे। మన సిస్టర్లు అయితే हमारे बहन लोग వాళ్ళు అంటున్నారు, ఆ వాక్యం చెప్పేటప్పుడు वो वचन बता रहे तो बोलते हैं ऐसा नहीं है, गलत गलत है करके मुंडी हिला रहे थे। వాళ్ళు ఉండలేకపోయారండి. वो सुन नहीं पा रहे थे వాళ్ళు ఆ మాట్లాడేటప్పుడు కల్లా और ऐसी बातें सुनकर ఆ రెస్పాన్స్ వాళ్ళు ఇస్తున్నారు. वो रेस्पॉन्स दे रहे थे। నేనైతే మామూలుగా కూర్చున్నా. मैं तो चुपचाप बैठा था। మన సంఘస్థులు అయినటువంటి हमारे వాళ్ళు. कलिशे के लोग ऐसा नहीं है करके बोल रहे थे, అయితే चले వాళ్ళ जा रहे थे। బాబాయ్ వాళ్ళు సరైన దాంట్లో పోషించబడలా. मगर उनकी चाचा लोग हैं जो अच्छे वचन में नहीं थे, వాళ్ళు అట్లానా అట్లానా అంటున్నారు వాళ్ళు. वो तो बड़ा खुश हो रहे थे, अच्छा अच्छा करके खुश हो रहे थे। సరే అక్కడ ఆయన నేను డామినేట్ చేయడం బాగాదులే అని, मैं वहां पे उनको कैसा धमकाऊं या नीचे करूं करके బాగాదులే అని अच्छा नहीं लगेगा बोलकर, అయిపోయినాక వస్తున్నాం. तो ब्रेक खत्म होने के बाद बाहर आ रहे थे। మార్కులు అన్నాను, मैंने उनसे कहा रास्ता में, అంకుల్ మీరు వాక్యం తప్పు చెప్పారు. अंकल आपने वचन गलत बताया। అయ్యో అట్ట అనకూడదయ్యా, అట్ట అనకూడదయ్యా అని. तो उन्होंने कहा बेटा ऐसा नहीं बोलना चाहिए।
మీరు చాలా తప్పు చెప్పారు. मैंने कहा आपने बहुत गलत बताया है। ఇలా ఆత్మలను ప్రభువులో రానియకుండా అసత్యంలో ఉంచారు. उन आत्माओं को प्रभु में नहीं बढ़ने देते हुए आप असत्याय में रखा है। ఇప్పుడు ఈ వాళ్ళ నాయనమ్మ చూస్తుందా क्या उनकी दादी देख रही है स्वर्ग से? ఎంత తప్పు అండి, कितना गलत है, ఎంత తప్పు. कितना गलत है। బైబిల్ ఉంది అక్కడెక్కడ. क्या बाइबल में कहीं है ऐसा? చనిపోయిన చూడండి, చనిపోయిన వారికి ప్రసంగి కనుక మనం చదివితే सबोपदेशक अगर हम पढ़ेगा तो తీయండి देखिए 9వ అధ్యాయము अध्याय 9 ప్రసంగి श्रेष्ठ सबोपदेशक చూద్దాం. देखिए వాక్యం అనే ఎలుగులో మనము దాన్ని పరిశీలిద్దాం. वचन की रोशनी में हम देखेंगे। పరిశీలిద్దాం. देखिए 9వ అధ్యాయం 5వ వచనం. अध्याय 9 का सबोपदेशक का 5वीं वचन। ప్రసంగి सबोपदेशक బ్రతికి ఉండవారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయు ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎన్నప్పటికీ వంతు లేదు. सबोपदेशक 9वें अध्याय का 5 और 6 वचन। क्योंकि जीवित तो इतना जानते हैं कि वे मरेंगे, परंतु मरे हुए कुछ भी नहीं जानते, और न उनको कुछ और बदला मिल सकता है, क्योंकि उनका स्मरण मिट गया है, उनका प्रेम, उनका बैर, उनकी डाह नष्ट हो चुकी है, और अब जो कुछ सूर्य के नीचे किया जाता है उनमें सदा के लिए उनका और कोई भाग ना होगा। ఏ భాగం లేదంట అసలు. उनका और कोई भाग नहीं है। ఈ ఆకాశం కింద భూమి మీద వాళ్ళకి ఏ భాగం లేదు. इस आकाश के नीचे पृथ्वी के ऊपर उनको कोई भाग नहीं है। ఎవరిని ప్రేమింపరండి వాళ్ళు. वो किसी से प्रेम नहीं रखते, వాళ్ళు ఎవరిని ప్రేమింపరు. किसी से भी प्रेम नहीं रखते। వాళ్ళ క్రియలు వాళ్ళతో వెళ్ళిపోయినాయి. उन्हीं की काम उन्हीं के साथ चले गए వాళ్ళు हैं। ఏం చేశారు, उन्होंने जो जो किया था, వాళ్ళు ఏం చేశారు, कैसा जिया था, వాళ్ళ క్రియలు వాళ్ళకి వెళ్ళిపోయింది. उनका काम उन्हीं के साथ हो लिया। అందుకే అంటాడు, इसलिए कहता है కీడు చేసిన వారు ఏమో మరణ అంటే తీర్పు పునరుద్ధానానికి, जो बुराई किए हैं वो तो न्याय पुनरुद्धान में जाएंगे। మేలు చేసిన వారు ఏమో మా మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి. यानी कि जो भलाई किए हैं वो जीवन की पुनरुद्धान में गए हैं। చక్కని వాక్యం ఉంది. वचन तो इतनी अच्छी तरह लिखा हुआ है। అసలు మనం దోకాలు అంటే మనం మోసపరచబడటానికి లేదండి. तो देखो अच्छी वचन है तो हम धोखा में पढ़ने की आवश्यकता नहीं है। అక్కడ ఒక అక్కడికైనా పోగు చేసుకోవాలి. हाँ वचन है, जगह जगह थोड़ा थोड़ा है, तो हमें उसको इकट्ठा करके देखना है। అది విశ్వాసుల వల్ల కాకపోవచ్చు, वो शायद विश्वासियों से नहीं हो सकता, అది పరిశుద్ధాత్మనే చెప్తారు. वो पवित्र आत्मा परमेश्वर ही దానికి बताएगा। కాపర్లు ఎన్నుకున్నాడు. उसके लिए परमेश्वर ने अपने दासों को चुना है। అంటే క్రీస్తు స్థానములో కాపర్లని దేవుడు ఎన్నుకున్నాడు. यानी कि मसीह के स्थान में परमेश्वर ने चरवाहों को అది चुना। వాళ్ళ వంతు, वो उनके हिस्सा है, వాళ్ళ వంతు. वो उनका भाग है। వాళ్ళు చెప్తారు ఆ మాట, वही बताएंगे इस विषय को। మనము हम వింటాం, सुनते हैं, విని सुनकर గ్రహించుకుంటాం. समझते हैं, గ్రహించుకుని समझने के बाद ఆ మాటలు తీసుకొని అనేక మందికి చెప్పి ప్రభు దగ్గర నడిపిస్తాం. उन्हीं बातों को लेकर बहुतों को बताएंगे और उनको भी प्रभु के पास लेके ఈ आएंगे। వాక్యం అనే వెలుగులో పోషించబడని వాళ్ళు, जो वचन की रोशनी में परवरिश नहीं होती, సత్యం తెలవని వాళ్ళు, जिनको सच्चाई नहीं मालूम వాళ్ళు है, మోసపరచబడతారు. वो धोखा में पड़ेंगे। అర్థమవుతుందండి? समझ में आ रहा है? ఇక్కడ భూమి కింద సూర్యుని కింద ఉన్న దానిలో దేనిలో వాళ్ళకి భాగం లేదు. तो इस सूरज के नीचे जो भी है ना उसमें उनको कोई भाग नहीं है। ఇంకా దెయ్యాలు అవరండి. वो तो भूत भी नहीं बनेंगे। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं వాళ్ళంట 10 రోజుల వరకు అంట వాళ్ళంట ఆకాశంలో అంట వేలాడుతూ ఉంటారంట. तो मरे हुए जो है ना 10 दिन तक आकाश में लटके हुए मिलेंगे। ఈ వాక్యంలో లేని వారు, जो वचन के अनुसार नहीं ఈ चला, లోకములో ఉన్నవారు, जो संसार के अनुसार चले, క్రీస్తుని నమ్మని వారు, जो मसीह पर भरोसा नहीं किया, క్రీస్తు వాక్యాన్ని తెలియని వారు जो मसीह के वचन को नहीं जानने ఏమంటారు वाले, తెలుసా? क्या बोलते पता है? చనిపోయిన ఆత్మలంట मरे हुए लोग 10 రోజుల దాకంట 10 दिन तक వాళ్ళు తిరుగుతూ वो ఉంటారంట. घूमता रहेंगे पृथ्वी వాళ్ళు पर, వేలాడుతూ ఉంటారు. वो लटकता रहेगा। అందుకని ఈ 10 రోజులు చూడండి, इसलिए 10 दिनों को देखिए, వాళ్ళకి ఏదో ఒక కార్యాలు చేయటమో, ఏదో ఒకటి పెడతామో, తినిపిద్దామో, ఏదో చేస్తా ఉంటారండి. तो मरे हुए के लिए कुछ ना कुछ करते रहते, उनको खिलाना पिलाना भूल कर। మనం ఏం చేస్తాం? हम क्या करते हैं? చనిపోయాడు, मर गए कोई, మంచిది. अच्छी बात है, ఇక ఆయన కూడా రికమెండేషన్ ఉండవు. तो उनके विषय में कोई रिकमेंडेशन नहीं चलेगा। చనిపోయిన వాళ్ళకు రికమెండేషన్ ఉండదండి. मरे हुए लोगों के लिए कोई सिफारिश नहीं चलेगा, ఏ రికమెండేషన్ ఉండదు. कोई सिफारिश नहीं चलेगा। వాళ్ళ క్రియలు వాళ్ళతో వెళ్ళిపోతాయి. उनका कार्य ही उनके साथ बोलेगा। అందుకనే इसलिए ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నారంటే, मसीह यीशु ने क्या कहा? ఇక్కడ అంటాడు, పరలోక ప్రార్థన మీరు చేస్తున్నప్పుడు जब आप स्वर्ग का प्रार्थना करते हो तो మీ చిత్తము పరలోకమందు ఉన్నట్లు
భూమి యందును నెరవేరాలి. जैसा आपका इच्छा स्वर्ग में पूरी होती है वैसे पृथ्वी पर भी हो। అంటే భూమి మీద పరిశుద్ధత ఉండాలి, यानी कि इस पृथ्वी के लोगों में पवित्रता रहना है। కానీ అబద్ధ ప్రవక్తలు వచ్చి ఈ పరిశుద్ధతను చెరిపేస్తున్నారు. लेकिन ये झूठी नबी आके इस पवित्रता को बिगाड़ रहे। పరలోకమందు ఎట్లుందో, कहता यीशु स्वर्ग में जैसा था పరలోకమందు ఎట్లుందండి? ऐसा था स्वर्ग में। పరలోకంలో పాపం ఉందా? या स्वर्ग में पाप था శాపం ఉందా? तो शाप। భూమి మీద ఉన్నట్టు ఉంటుందా పరలోకంలో? क्या धरती में जैसा है वैसे स्वर्ग में होता है क्या? వాళ్ళ పరిశుద్ధులు ఉండాలి అక్కడ. वो तो पवित्र लोग हैं, కాబట్టి భూమి మీద పరిశుద్ధులు ఉండాలి. इसलिए धरती में भी पवित्र लोग रहना है। ఎలా అంటే ऐसा है कि ఏదోను వనములో अदन की वाटिका में ఆయన ఆదామవ్వను ఉంచినప్పుడు अदन की वाटिका में आदम को जब रखा था నీరుందా లేదా? पानी है कि नहीं? నీరుందా లేదా? पानी था ना? నీరుంది. पानी है, చక్కని ఫలాలు ఉన్నాయా లేవు? अच्छी फल फ्रूट है, సేద్యం చేయటానికి చక్కని భూమి ఇచ్చాడు లేదా? तो उसका खेती बाड़ी करने के लिए भूमि दिया गया कि नहीं? అయినా వాళ్ళు దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరేంత వరకు వాళ్ళు పరిశుద్ధులు కాదు. फिर भी जब तक वो परमेश्वर की आज्ञा को उल्लंघन नहीं किया तब तक वो पवित्र है कि नहीं? పరిశుద్ధులు కాదు. वो पवित्र है कि ఇద్దరు नहीं? పరిశుద్ధులే. हाँ, दोनों पवित्र ही है। భూమి మీదే, धरती पर ही, భూమి మీదే వాళ్ళు పరిశుద్ధులండి. धरती में रहते हुए वो पवित्र थे। ఎప్పటి వరకు जब तक తినొద్దన్న పండు తినకుండా ఉన్నారో जब तक जो मना किया फल नहीं खाया అప్పటి వరకు तब तक వాళ్ళిద్దరు పరిశుద్ధులు. वो दोनों पवित्र ही थे। అదే అంటున్నాడు ఇక్కడ. यही बात कहता है। ఏమంటున్నాడు? क्या कहता నీ है? చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా ఉండాలి. तेरा इच्छा जैसे स्वर्ग में पूरी होती वैसे पृथ्वी पर भी हो। చనిపోయిన వాళ్ళు కూడా अरे वे लोग भी పరిశుద్ధులైతేనే వాళ్ళు రేపు యేసు ప్రభువు ఆగమనములో లెగుస్తారు. तो मरे हुए भी अगर पवित्र होंगे, कब्र में रखा गया, जब यीशु मसीह आएगा तो तभी जी उठेंगे। బ్రతికున్న పరిశుద్ధులు. जो जीवित है पवित्र। నేను ఇక్కడ యేసు నమ్ముకుని అంటలేదండి. मैं यीशु पर जो भरोसा नहीं किया उनके लिए नहीं कहता हूँ। యేసు నమ్ముకుని అంటలేదు. यीशु को भरोसा नहीं किया नहीं నేను बोलता క్రైస్తవు అని చెప్పట్లా. हूँ। मसीह लोग भी नहीं बोलता हूँ। ఎందుకంటే क्यों? నేను 1990 ముందు కూడా క్రైస్తవున్నే. तो 1990 से पहले भी मसीह बोलता था। విశ్వాసం నేను చెప్తా. मैं विश्वास भी करके बोलता పండగలు था, చేసేవాడిని. त्योहार बनाते थे, కానీ लेकिन నేను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండేవాడిని. मैं दो स्वामी का दास था। క్రీస్తు పాటలు పాడేవాడిని. इधर मसीह का भी गीत गाता था, ఏమైనా వాక్యం చదివే క్రిస్మస్ కు వాక్యం చదివేవాడిని. तो क्रिसमस में कभी वचन पढ़ता था, వాక్యం చదివేవాడిని. वचन पढ़ता था, అన్ని ఉండేవి. सब चलता था। అయినా फिर भी నేను ఇద్దరు యజమానులకు దాసుడు. दो स्वामी का दास था। అటు లోకము, इधर संसार, అటు లోకము, इधर संसार, ఇటు దేవుడు. इधर परमेश्वर। దీని గురించి నాకు తెలియదు. इसके बारे में भी नहीं पता मुझे, లోకం గురించి అంత ఎక్కువ మనకు తెలియదు. संसार के बारे में भी कुछ नहीं मालूम। ఒకటే తెలుసు, एक ही बात मालूम है, అవకాశం వచ్చినప్పుడు పాపం చేయటం. तो मौका मिलते ही पाप करो, అవకాశం వచ్చినప్పుడు పాపం చేయటం. मौका मिलते ही पाप करो। ఏదైనా సమయం వచ్చినప్పుడు క్రిస్మస్ లోకి పాటలు పాడటం. अगर मौका मिलता तो क्रिसमस में चर्च में जाओ और गीत गाओ। చదువుకున్న వాళ్ళం కాబట్టి వాక్యం చదవమంటే చదవటం. तो पढ़े लिखे बच्चे हैं इसलिए कोई कहता वचन पढ़ो तो पढ़ना है बस। అప్పుడు నేను క్రైస్తవునే, तब भी मैं मसीह बोलता था, అప్పుడు విశ్వాసనే. मैं विश्वासी कहता కానీ था, పరలోకానికి వెళ్ళలేదు. लेकिन मैं स्वर्गनाथ नहीं నాలో जा सकता। పరిపూర్ణమైన విశ్వాసం లేదు. मेरे अंदर परिपूर्ण विश्वास नहीं है। నాకు ప్రభువు నాకు యజమానుడుగా లేడు. तो प्रभु मेरे लिए यजमान मालिक बन के नहीं रहा। అందుకే చూడండి, इसलिए देखिए యేసు ప్రభు ఒక సందర్భంలో ఏమన్నాడంటే, यीशु मसीह ने एक संदर्भ में कहा మీరు था, దూతల వలె ఉంటారు आप అన్నాడు. स्वर्गदूतों का समान होंगे, మీరు దూతల వలె ఉంటారు. आप स्वर्गदूतों के जैसा होंगे। దూతల వలె ఎందుకు అన్నాడంటే, दूतों का बराबर क्यों बोला था? దూతలకి ఆత్మస్వరూపులే గాని శరీర స్వరూపులు కాదు. दूत जो है आत्मा के स्वरूपी है, शरीर के अनुसार नहीं है। దూతలు ఆత్మస్వరూపులే. दूत तो केवल आत्मा के रूप में है। ఆత్మలో ఆకారంలో స్వరూపం అంటే ఆత్మస్వరూపం అంటే ఆత్మలో కనబడతారు వాళ్ళు. आत्म स्वरूप यानी कि आत्मा के आकार में दिखते हैं, అంతేగాని नहीं है। వాళ్ళు శరీర స్వరూపులు కాదు. वो तो शरीर में नहीं है वो लोग। ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, मसीह कहता है మీరు కూడా దూతల వలె ఉండాలి. आप भी स्वर्गदूतों का పరలోకంలో समान దూతల వలె ఉండాలి. है। स्वर्ग में दूतों के అంటే जैसा होना है। శరీరమైనటువంటివి ఈ కార్యాలను నష్టం చేసాం మనం. यानी कि शरीर के सारे काम जिनको हमने नष्ट कर दिया, అంటే శరీరంలో ఉన్న కోరికలు నెరవేరట్లా, यानी कि शरीर के अनुसार की इच्छाओं को हम पूरा पूरा पालन नहीं कर रहे, నెరవేరట్లా. उनको पूरा नहीं कर रहे। అందుకే యేసు ప్రభు అంటాడు, इसलिए मसीह यीशु कहता है, యేసు ప్రభు అంటాడు क्या बोलता है? యోహాను సువార్త 6:39లో, यूहन्ना का 6:39 में, 6:39 యోహాను సువార్త, यूहन्ना का 6:39 में, నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. और मेरे भेजने वाले की इच्छा ये नहीं कि जो कुछ उसने मुझे दिया है ఏమన్నాడు? उससे मैं कुछ न कहूं। 39 में 39లో और 38 में लिखा है, क्योंकि मैं अपनी इच्छा नहीं वरन अपनी भेजने वाले की इच्छा पूरा करने के लिए स्वर्ग से उतरा हूँ। జాగ్రత్తగా గమనించండి. 38 में लिखा है,
ఏమన్నాడు? क्या कहता है? నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు. अपनी इच्छा को पूरा करने के लिए नहीं आया हूं। మనము కూడా యేసుని క్రీస్తుని నమ్ముకున్నప్పుడు మన ఇష్టం నెరవేర్చడం మనం నమ్ముకోలేదు. अगर हम भी यीशु मसीह पर भरोसा किया, उसके बावजूद भी अपने इच्छा को पूरा कर रहे, तो हम मसीह पर भरोसा नहीं किया। నాదేం లేదు ప్రభు, मेरा कुछ नहीं है प्रभु जी, నువ్వు చెప్పినట్టు నేను వింటా. आप जैसा कहते हो मैं ऐसा ही करूंगा, నీ వాక్యం ఎలా ఉందో అలా చేస్తా. तेरा वचन जैसा बोलते मैं वैसा ही चलूंगा, అట్లానే ఉంటాను ప్రభు. इसी तरह रहूंगा प्रभु। అందుకని నీతిమంతులు ఆకలి దప్పులు కలిగినటువంటి వాడు ధన్యులు అంటవాడు. इसलिए कहता है धर्मी जनों के लेके अगर నీతి కొరకు, वो धार्मिकता के खातिर भूखा प्यासा रहेगा तो वो धर्मी लोग है, ఎందుకంటే నీతి పరలోకంలో నివసించింది. क्योंकि धार्मिकता ही स्वर्ग में वास करता है। నేను పాట పాడేవాడు. मैं गीत गाता था, నీతి నివసించే లోకంలో క్రీస్తు పాలించే రాజ్యంలో నీవు ఉందువా, నీవు ఉందువా. నేను ఎప్పుడో పాడేవాడు ఈ పాట. गीत में बहुत पहले गाता था, మంచి పాపం చేసేటప్పుడు, जब जब जबरदस्त में पाप करने वाला లోకంలో था, ఉన్నప్పుడు संसार में रहने అప్పుడే वाला పాడేవాడిని. था, तभी ये गीत गाता था। నీతి నివసించే లోకంలో క్రీస్తు పాలించే, అక్కడ ఏం నివసిస్తుందట? वहाँ पर क्या वास करता है? నీతి నివసించుద్ది. स्वर्ग में धार्मिकता वास करती है, నీతి నివసిస్తుందండి. धार्मिकता ही वास करती అందుకని है। యేసయ్య ఏమంటాడంటే, इसलिए मसीह यीशु क्या कहता है? మీరు आप దూతల వలె ఉంటారు. स्वर्गदूतों की जैसे భూలోకంలో ఉండి धरती में रहते हुए भी శరీర కార్యాలు నెరవేర్చరు. शरीर की कामों को पूरा नहीं మీరు करेंगे। ఆత్మలో ఉంటారు. आप आत्मा में ही మీరు रहोगे। ఆత్మ పూర్ణులై आप ఉంటారు. आत्मा में परिपूर्ण होकर దేవదూతలు అలా ఆత్మలో ఉన్నారు. जैसे स्वर्गदूत आत्मा में है ना, అందుకే అంటాడు इसलिए कहता है ఇక్కడ కీర్తన 103 भजन संहिता 103 20-21 చదివితే, 103 का 20 और 21 पढ़ेगा तो, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు ఫలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. 103 भजन संहिता 20 और 21, हे यहोवा के दूतों, ఆ, तुम जो बड़े वीर हो और उसके वचन के मानने से उसको पूरा करते हो, हाँ। उसको धन्य कहो। हाँ। हे यहोवा के सारी सेनाओं, हाँ। हे उसके टहलुओं, तुम जो उसकी इच्छा पूरी करते हो, यहोवा का धन्य कहो। అర్థమవుతుందా? ఒకటేమంటున్నాడు దూతల్ని, क्या बोलता है यहाँ पे स्वर्गदूतों? బహుశూరులు. ये तो बड़े वीर। ఇంకేమంటున్నాడు? और क्या बोलता है? మీరు సైన్యము, आप एक सेना है, యెహోవా సైన్యము. यहोवा की सेना है। మూడేమంటున్నాడు? तीसरा बात, మీరు పరిచారకులు. ये टहलुओं बोलता అందుకే है। इसलिए 1 తిమోతిలో पहला తిమోతి में పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తున్నప్పుడు जब पौलुस तिमोथी को चिट्ठी लिख रहा మీరు था, సైనికుడు వలె అంటాడు. एक आप एक सेना की जैसा काम करना है, సిపాయి, एक सिपाही की సైనికుని जैसा, వలె అంటాడు. एक सिपाही की जैसा करना है। సైనికుడు ఎప్పుడైనా సరే అండి తన ఇష్టానుసారం జరగదండి. तो सिपाही जो है अपनी इच्छा के अनुसार नहीं करेगा, తనకు పైన ఒక బాస్ ఉంటాడు, उसके ऊपर एक ऑफिसर होगा, కమాండెంట్ ఉంటాడు, कमांडेंट होगा, ఆ కమాండెంట్ కింద ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు, और उस कमांडेंट के नीचे एक और इंचार्ज ఆ होगा, ఇన్ఛార్జ్ కింద ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు, उसके नीचे एक और इंचार्ज होगा, ఆ ఇన్ఛార్జ్ కింద ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు. ऐसा एक के नीचे एक और होगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? మన కమాండ్ చల్లదు అక్కడ. वहाँ पे हमारा इच्छा नहीं चलेगा। ఒక సైనికుడు, एक सिपाही, ఒక సైనికుడు, एक सिपाही, ఒక ఉద్యోగస్తుడు एक नौकरी करने ఆ वाला డిపార్ట్మెంట్ లో उस डिपार्टमेंट में, అతను చెల్లదు. अब उसका खुद का नहीं चलेगा। ఒకవేళ అతను ఏమైనా చెయ్యాలంటే अगर वो कुछ करना चाहता है, పర్మిషన్ తీసుకు చెయ్యాలి. परमिशन लेके करना ఆ पड़ेगा। పర్మిషన్ తీసుకున్నాకైనా परमिशन लेने के बावजूद भी చేసిన తర్వాత తనకు అప్పు చెప్పాలి. तो करने के बाद उन्हीं को सौंपना पड़ेगा। మేము ఆఫీసులో ఉన్నాం, मान लो हम ऑफिस में हैं, ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, एक इंचार्ज था हमारा, తర్వాత నేను ఇన్ఛార్జ్ అయ్యాను, मैं एक इंचार्ज बन गया, నేను స్టాఫ్ ఆఫీసర్ అయ్యాను. स्टाफ का ऑफिसर बन गया। వాళ్ళు ఏం చేస్తారు? वो क्या करते हैं? అడుగుతారు, पूछते हैं, సార్ చేయమంటారా? सर क्या ये करें हम? చెయ్యి. मैं बोलता हूँ करो। చేసినాక करने के बाद డిస్పాచ్ చేయను మేము. डिस्पैच करो करके नहीं అను. बोलते, ऐसा नहीं అది बोलते। ఎత్తుకురా, लेके आओ इधर, ఎత్తుకురా, लेके आओ इधर, సరే చూస్తాం उसको जांचते हम, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, कहीं गलती तो नहीं है, कहीं అండర్లైన్ तो చేస్తాం, अंडरलाइन करते हैं, అండర్లైన్ చేస్తాం, अंडरलाइन करते हैं, గోల్ చేస్తాం. उसको गोल करके दिखाते हैं, తప్పు రాసావు ఇక్కడ, तो गलत की दिखा करके दिखाते हैं, చేయొద్దు, ऐसा मत करो, మళ్ళీ వెళ్ళు, फिर जाओ, కరెక్షన్ తీసుకురా, तो उसको करेक्शन करके आ जाओ, కరెక్షన్ करेक्शन తీసుకు. करके। అందుకే इसलिए ఒక శతాధిపతి అన్నాడు యేసు ప్రభుని, एक शताधिपति ने कहा था यीशु मसीह से, శతాధిపతి యొక్క దాసుడు పక్షవాతంతో ఉంటే उसका दास लकवा मारा हुआ था, యేసు ప్రభు బాగుదానికి వెళ్తున్నాడు. यीशु मसीह उसको ठीक करने के लिए जा रहे ఆయన थे, అక్కడి నుంచి ఏమన్నాడు తెలుసా? वहां से क्या बोला? అయ్యే నా ఇంటికి రావద్దు,
तो बोला उस ऑफिसर ने मेरे घर मत आना। నేను ఒక కమాండెంట్ ని, मैं एक कमांडेंट हूँ, నా కింద ఎంతో మంది నౌకర్లు చాకర్లు ఉన్నారు. मेरे नीचे कई सारे नौकर चाकर నేను हैं। ఏం చెప్తే చేయాలి వాళ్ళు. मैं जो कुछ कहता हूँ तो उन्हें करना నువ్వు पड़ता है। సృష్టికర్తమైన కుమారుడివి. आप सृष्टिकर्ता का बेटा हो। దేవుడు అంతా నీకు అప్పచెప్పాడు. परमेश्वर ने सब कुछ तेरे हाथ में रखा है, ఇదిగో ఈ ఆత్మలన్నీ ఈ శరీరాలన్నీ సర్వ శరీరంలో నీ వశమే. क्योंकि ये सारे लोगों की आत्मा सब शरीर के लोग तेरे वश में हैं। ఆకాశం నుంచి భూమి కింద ఉన్నటువంటి సముద్రంలో అన్ని కూడా నీ వశమే. आकाश से लेकर पृथ्वी के अंदर की चीजें सब कुछ तेरे वश में నువ్వు है। ఏదంటే అదే. आप जो कुछ बोलेगा वो అక్కడ ఉండను. इसलिए आप यहीं रहकर నా बोलना। దాసుడు పక్షవాతంతో బిల్కుల్ ఠీక్ అయిపోతాడు. मेरे दास पक्षपात से बिल्कुल ठीक हो जाएगा। అందుకని इसलिए యెహోవా సైన్యములారా, यहोवा का सेना మనమేనండి, हम ही है, उनकी మనం सेना। దూతల్లాగా ఉన్నాం. हम अभी तो दूत है। పరలోకంలో ఎలా ఉందో स्वर्ग में कैसा था, భూమి మీద అలా ఉండాలి. धरती में ऐसा ही होना है। పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు, स्वर्ग में पवित्र लोग हैं, స్తుతిస్తున్నారు, वो स्तुति करते हैं, స్తోత్రాలు చెప్తున్నారు, धन्यवाद बोलते हैं, ఆరాధన చేస్తున్నారు. आराधना करते हैं। మనం ఏం చేస్తున్నామండి? हम क्या करते మనం हैं? కూడా ఆరాధన చేస్తున్నాం, हम भी आराधना करते మనం हैं, కూడా స్తుతిస్తున్నాం, हम भी स्तुति करते మనం हैं, కూడా పాటలు हम పాడుతున్నాం, भी गीत गाते మనం हैं, కూడా కలుసుకుంటున్నాం. हम भी मिलते हैं। దేవుడే దేవుడు, परमेश्वर का ही बात है, దేవుడే దేవుడు. परमेश्वर ही परमेश्वर। చూడండి, देखो అదే అంటున్నాడు. यही बात कहता है, అంతేగాని इतना ही है। చర్చి నుంచి రాంగ్లే चर्च से आते ही బైబిల్ పెట్టి बाइबल को छोड़कर లోక స్నేహాలు, संसार के लोगों से दोस्ती, లోక మనుషులు, संसार के लोगों की बातें, లోకాచారాలు, संसार की आचार व्यवहार। ఆ చర్చిలో ఒక గంటే, चर्च में केवल 1 घंटा बैठना, ఆ గంట కూడా బాధ. वो घंटा बैठना, 1 घंटा बैठना में అసలు दिक्कत लगता క్రైస్తవుడు है। అంటే आखिर मसीह मतलब ఒక ఐరన్ లాగా తయారవ్వాలండి. एक लोहा की तरह बराबर बनना है। ఆకలికి, भूख बर्दाश्त करना है, నీళ్ళకి, प्यास बर्दाश्त करनी है, ఎండ, और धूप को भी बर्दाश्त करनी है, వేడిమి, धूप को भी बर्दाश्त करनी है, వర్షం, बारिश को भी बर्दाश्त करना కష్టాలు, है, कष्ट को भी झेलना నష్టాలు, है, नष्ट को भी झेलना है। అన్నిటికీ బాడీ తయారవ్వాలండి. तो सारी चीजों का सामना करने के लिए యెహోవా शरीर तैयार रहना సైన్యములారా, है। उन्हीं को कहा, हे यहोवा का सेना, యెహోవా సైన్యములారా. हे यहोवा की सेना। ఒక రోజు ఆకలికి ఉండాల్సి వచ్చుద్ది, एक दिन कभी भूखा रहना पड़ेगा, లేటుగా తినాల్సి వచ్చుద్ది, देर से खाना होगा, कभी చలి, ठंड भी है ज्यादा, ఎండ, धूप है, వేడిమి, गर्माहट, ఇంకా బాధలు, तकलीफ ఇక్కట్లు, और संकट అవమానాలు, और अपमान करते हैं, నిందలు निंदा करते हैं, అన్ని వస్తాయండి. सारा कुछ आएंगे। అన్నిటిని తట్టుకొని ఎట్లా ఉండాలంట? सब चीजों को सामना करके कैसा रहना है? అన్ని ఉంటే నేను బాగుంటా. तो लोग बोलते हैं सारा कुछ सही होगा ना, मैं प्रभु में और अच्छी तरह बढ़ूंगा। అది ఇంక నువ్వు ఉండేదే ఉంది. ऐसे में आप क्या रहते हो? అందరూ ఉంటారు. बाकी और लोग भी रह నాకు सकते हैं అన్ని ऐसा। సక్రంగా ఉంటే मेरे लिए सब कुछ अच्छा నేను होगा, సక్రంగా ప్రభువులో నడుస్తా. मैं भी अच्छा सा प्रभु में चलूंगा बोलता है कुछ। నా చిత్తానుసారంగా ప్రభు చేస్తే, अगर मैं जैसा सोचता हूँ, अगर ऐसा प्रभु करता तो, నేను అడిగిందే ప్రభు చేయాలి. अगर मैं जो बोलता हूँ वही करना है प्रभु। ఆయన చిత్తం ఏం లేదు ఇక్కడ. उनका इच्छा कुछ नहीं है क्या? అది అంటున్నాడు, कहता है నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. मैं अपनी इच्छा को पूरा करने के लिए मैं नहीं చూడండి, आया। మాటలు నేర్చుకుందాం, सीख लेना, सीख लेना। నీ చిత్తమే, तेरा इच्छा, నీ చిత్తమే సిద్ధించుగాక. तेरा इच्छा ही पूरा हो जाए। నా ఇష్టం ఏంటంటే मेरा इच्छा क्या है? అంటాడు యేసు ప్రభు, यीशु मसीह कहता ఈ है, పాత్ర నా నుంచి తొలగిపోవాలి, ये कटोरा मुझसे हटा देना, ఈ శిలువ మీద మరణించే ఈ యొక్క శ్రమ నా నుంచి తొలగిపోవాలి. ये क्रूस का मृत्यु जो है मेरे सामने से हटना है। అది నేను అనుకుంటున్నా, वो मैं सोचता हूँ इस కానీ प्रकार, నా చిత్తం కాదు, लेकिन प्रभु मेरा इच्छा नहीं నా है, ఇష్టం కాదు, मेरा इच्छा नहीं है, నీ ఇష్టమే. तेरा इच्छा है। దూతలు చూడండి, दूतों को देखिए, భూమి మీదకి వెళ్ళమంటే భూమి మీదకి వెళ్తారు, धरती में जाने के लिए बोलेगे तो धरती में जाएगा, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, कहीं पर भी जाने के लिए बोलो वहां चला ఏం जाएगा, చెప్పమంటే చెప్తారు. जो भी कहने के लिए बोलेगा वही बताएगा। ఒక దూత వస్తే భూమి మీదకి, अगर एक दूत आता है धरती पर, ఓహో నువ్వు నమస్కారం చేసి మన పాదాలు పట్టుకోబోతున్నాడు. यूहन्ना ने हाथ जोड़कर उनका पैर छूने जा रहा था, అవునవును, उन्होंने मना कर दिया, नहीं, నా పాదాలు పెట్టుకోవద్దు, मेरे पाँव को मत छुओ, దాని నేను యోగ్యుడి కాదు, मैं योग्य नहीं हूँ, నేను ఆయన పరిచారకుడను, मैं भी उसका पहलवा हूँ, ఆయన వార్తాహారుడు, నేను मैं उसका खबर पहुंचाने वाला हूँ। ఒక దైవదాసుడు ఉండేవాడండి. एक प्रभु का दास था, మీరు జాగ్రత్తగానండి, आप ध्यान से सुनना। మన ఢిల్లీ వచ్చాడండి, हमारा दिल्ली आया था, ఆంధ్రలో కూడా చూశానండి. आंध्र में मेरे को देखा, అందరూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటారు. सब आके उनके पैर छूते हैं, కాళ్ళు పట్టుకుంటే पैर छूने से నేను అనేవాడిని, मैं बोलता था, నేను కాళ్ళు పట్టుకో. ऐसा पैर नहीं छुओ, पैर नहीं छुओ। ఆయన ఏం తెలుసా, वो क्या बोलता था पता है? పట్టుకోనిరా, अरे छूने दो, పట్టుకోనిరా, छूने दो, పట్టుకోవాలి, वो छूना चाहिए, అది పట్టుకోవాలి. उनको तो छूना पड़ेगा। తప్పండి, మన కాళ్ళు పట్టుకోకూడదు. मैं बोलता नहीं, हमारा पैर नहीं छूना चाहिए। దూత, दूत, పరలోకంలో ఉన్న దూతే, स्वर्ग का दूत ही, నేను దానికి యోగ్యుని కాను, मैं उसका योग्य नहीं हूँ बोला, నా కాళ్ళు పట్టుకోవద్దు. मेरा पैर मत छुओ बोला। పొలంలో పనిచేస్తున్న సంసాను యొక్క తల్లిదండ్రులు మానోక ఆ దూతను ఏమన్నాడు, जो खेत में काम करने वाला समसोन का
पिता जो मानो हम నీకు उन्होंने क्या बोला? బలిస్తానన్నాడు. आपके लिए बलि चढ़ाऊंगा నాకొద్దు बोला। బాబు, నాకొద్దు. फिर वो दूत ने बोला मेरे लिए बलि नहीं, चढ़ाना, नहीं, नहीं, मैं उसका योग्य नहीं हूँ। దూతులే వద్దంటున్నారు. दूत ही मना कर रहे బ్రదర్ हैं। నువ్వేంటి కాళ్ళు పట్టించుకుంటావు? आप क्यों भाई अपना पैर दबाते हो करके मैंने बोला। ఎందుకు కాళ్ళు పట్టించుకుంటావు? क्यों आपको पैर को छूने देते हो? తప్పు. गलत है। లేదు రాని రాని. बोलता रहे नहीं करने दो करने दो। ఇలారా प्रियो, చచ్చిబాబోయే ముందు वो मरने से पहले అవసాన దశలో तो अंतिम घड़ी में 2 కాళ్ళు నరికేసే. तो दोनों का पैरों को काट के निकालना पड़ा। నేను విన్నాను. मैंने सुना इस बात को। విన్నా వెంటనే जैसा मैंने सुना నా గుండెలో రైళ్లు పరిగెత్తింది. मेरे दिल में धड़कन बढ़ गया, గుండెల్లో రైళ్లు दिल పరిగెత్తింది. का धड़कन बढ़ गया। అది మాకు సాదృశ్యం. तो हमारे सामने हमारे लिए कुछ सादृश्य నేను है। సేవకుణ్ణి. मैं भी सेवक हूँ। నేను సేవకుణ్ణి. సేవకు. ఆయన నా దగ్గరలో ఉండి నా పరిచయం నా దగ్గరలో ఉండి చేసాడు. वो जब हमारे साथ था परिचर्या में हमने एक साथ रहा, ఆయన గురించి నాకు బాగా తెలుసు. उनके बारे में अच्छी तरह जानता ఎన్నో हूँ। సార్లు అన్నాను, कई साल मैंने कहा కాళ్ళు పట్టించుకోవద్దు. पैर नहीं छूने देना बोला। తప్పు. गलत है, తప్పు. बताया गलत है बोला। ఇప్పుడు ఎవరిని వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే, अगर कोई आके अभी मेरा पैर छूता तो। నిన్న కూడా ఒక ఇంటికి వెళ్ళాను నేను. कल भी एक घर में गए थे, నేను ఇంటికి వెళ్తే घर में ఆయన गया। 2 కాళ్ళు పట్టుకోబోతున్నాడు. वो मेरा दोनों पैर छूने जा रहा था। సిస్టర్ కాళ్ళు పట్టుకోబోతున్నాడు. सिस्टर के पैर అయ్యే छूने। మా కాళ్ళు పట్టుకో, तो हमने बोला हमारी नहीं छूना पैर, మా కాళ్ళు పట్టుకో. हमारी नहीं छूना। మేము నీకు కేవలం దేవుని మాటలు చెప్పడానికి వచ్చాం. हम तो केवल परमेश्वर की बातें आप तक మేము पहुंचाने కేవలం के लिए, వార్తాహారులు, हम केवल खबर पहुंचाने वाले దేవుని हैं। పని చేసే సిపాయిలు, परमेश्वर का काम करने के लिए सिपाही हैं। సైతాన్ని వదిలి ఎదిరించే బలశూరులు. तो शैतान का सामना करने वाला सूरवीर है हम। ఒకళ్ళలో ఉన్న సైతాన్ని పారద్రోలటానికి ఒక శూరవీరులుగా సైతాన్ యొక్క ఆ దేవుని యొక్క చిత్తాన్ని మేము తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు. तो किसी अंदर के शैतान दुष्टात्मा हो तो उसको भगाने वाला शूरवीर बनकर परमेश्वर की इच्छा को समझाने के लिए आए हैं। తర్వాత నేను ఆయన గురించి వింటే तब उसके बारे में मैंने सुना 2 కాళ్ళు నరికేశారు. उनको दोनों पैरों को काट दिया गया। కానీ ప్రియులారా, लेकिन प्रिय, బ్రతికున్నంత వరకు ఆయనలో పరిశుద్ధత లేదండి. जब तक वो जीवित रहा उसके अंदर पवित्रता है। అసలు ఆయన మాటలు కూడా బాగా పడ్డాయి. उनकी बातें भी अच्छा नहीं, మన మాటలు ఉప్పేసినట్టు ఉండాలి. हमारी बातें नमक डालने के बाद जरा सा स्वादिष्ट होनी चाहिए, ఉప్పేసినట్టు ఉండాలి. स्वादिष्ट होनी అందుకే चाहिए। యేసయ్య అంటాడు, इसलिए यीशु कहता है, కీర్తనాకారుడు ఏమని రాశాడంటే, भजनकार ने क्या लिखा, ప్రభు మాటలు అవి, प्रभु की बातें, రాబోయే మెస్సీ మాటలు. आने वाला मसीह की बातें। 40వ కీర్తన वचन संगीत 40 8వ చరణంలో, 40 का 8वें वचन, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. हे मेरे परमेश्वर, मैं तेरी इच्छा पूरी करने से प्रसन्न हूँ और तेरी व्यवस्था मेरे अंतःकरण में बसी है। ఏమంటాడు? ధర్మశాస్త్రము ఆయన యొక్క అంతర్యములో ఉందంటాడు. व्यवस्था जो है उनकी अंतःकरण में है। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं యేసు ప్రభు అంట यीशु मसीह యవనంలోనంట नौजवानीपन में కాశ్మీర్ వచ్చాడంట, कश्मीर आया था, కన్యాకుమారి వచ్చాడంట, कन्याकुमारी में गया, ఇక్కడికి వచ్చంట यहाँ आकर నేర్చుకున్నాడు, सीख के गया, సంస్కృతం నేర్చుకున్నాడంట, संस्कृत सीख के गया పాఠశాలకు వెళ్ళాడంట. और पाठशाला में गया। ఎంత తప్పండి. कितना गलत है। ఈ అబద్ధ ప్రవక్తలు, ये झूठे नबी, ఈ అబద్ధ మాటలు ये చెప్పేవాడు झूठ की बातें बोलने वाले వాక్యానికి విరుద్ధంగా చెప్తున్నాడు. वचन के खिलाफ बोलते हैं। ఆయన ఏమంటున్నాడు? ये क्या कहता है, దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చు నాకు సంతోషము, हे मेरे परमेश्वर, तेरा इच्छा पूरा करना मुझे बहुत నీ अच्छा लगता है। ధర్మశాస్త్రం అంతర్యములో ఉంది. तेरी व्यवस्था मेरे अंतःकरण में है। అందుకే ధర్మశాస్త్రం ఆయన తెలుసు కాబట్టి वो व्यवस्था को जानता है, इसलिए ధర్మశాస్త్రం ఎరగ మరి లేఖనములను తెలియని మందమతుల్లారా అన్నాడు ఆయన. तो इसलिए जो व्यवस्था से अनजान है ना, उन लोगों से कहा व्यवस्था को ना समझने वाला निर्बुद्धियों। లేఖనంలో ఏం రాయబడి ఉంది? व्यवस्था में क्या ఆయన लिखा ఎప్పుడు हुआ है? లేఖనాల్లో చూపించాడండి. वो हमेशा लिखी हुई बातों को ही दिखाया। ఇంకేమంటారు తెలుసా? और क्या ఆ बोला? లేఖనం నన్ను గురించి చెప్తున్నాను, वो जो लिखी हुई वचन है मेरे बारे में बताए ఆ गए, లేఖనం నన్ను గురించి బోధిస్తుంది. मेरे बारे में ही बताता है। అవివేకులండి, ये तो बुद्धिशून्य लोग हैं, అవివేకులండి. बुद्धिशून्य लोग हैं। అందుకే అంటాడు इसलिए कहता है మత్తయి 26:42లో, मत्ती के 26 की 42 में, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. फिर उसने दूसरी बार जाकर प्रार्थना करो कि कहा, ये मेरे पिता, यदि ये मेरे पिए बिना हट नहीं सकता तो तेरी इच्छा पूरी हो। చూరా, देखा పరలోక ప్రార్థనలో स्वर्ग की प्रार्थना में మొట్టమొదటి ఏమని చెప్పాడు? सबसे पहले क्या बोला, పరలోకమందున్న మా తండ్రి, हे हमारे स्वर्गीय पिता, పరలోకమందున్న మా जो తండ్రి. स्वर्ग में रहने वाला मेरे पिता। ఎందుకని తెలుసా? क्यों पता है? మత్తయి సువార్త मत्ती सुसमाचार 7:21లో 7:21 में, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చేయువాడే అన్నాడు. जो मुझसे हे प्रभु कहता है, उनमें से हर एक स्वर्ग राज्य में प्रवेश नहीं करेगा, परंतु वो ही जो मेरा
पिता की इच्छा के अनुसार యేసు चलना। ప్రభువు ధర్మశాస్త్రం నెరవేరుస్తానికి వచ్చాడు, ఆయన చిత్తాన్ని నెరవేరుతానికి వచ్చాడు. ఎన్ని సమస్యలున్న శోధనలున్నా అందుకే తండ్రి అని పిలవటానికి ఆయన యోగ్యుడు. तो यीशु मसीह परमेश्वर की इच्छा को पूरा करने के लिए आए हैं, चाहे उनके लिए कई सारे संकट समस्या क्यों ना हो, फिर भी परमेश्वर की इच्छा को पूरा किया। इसलिए वो योग्य है पिता परमेश्वर को हे पिता बोलने के लिए, ఆయన యోగ్యుడు. वो योग्य है। ఆయన యోగ్యుడు కాబట్టి తండ్రి అనే యోగ్య ఆయనకు ఉంది. इसलिए पिता परमेश्वर को पिता बोलने का योग्य है वो। అందుకనే మనం తండ్రి అని కనుక పిలిచేటప్పుడు अगर हम बोलते हैं पिता, ఆయన దాన్ని స్వీకరించడానికి वो अगर उस बात को अपनाने के మనం लिए దూతల వల్లే ఉండాలి, हम तो स्वर्गदूतों के जैसा रहना అంటే है, పరిశుద్ధులుగా ఉండాలి. यानी कि पवित्र बन के रहना है। అప్పుడు గనక మనం ప్రార్థిస్తున్నా अगर ऐसे में हम प्रार्थना करेंगे నా తండ్రి అన్నా ये मेरे पिता बोले, ఆయన హాయిగా మన ప్రార్థన స్వీకరిస్తాడు. तो बड़ी आराम से मेरी प्रार्थना को स्वीकारेंगे। తండ్రి అన్నందుకు ఆయన ఆనందిస్తాడు. हम पिता करके बोलते हैं ना, वो बड़ा లేకపోతే प्रसन्न होता है। కీర్తనకారుడు అంటాడు, नहीं तो भजनकार बोलता మనం है, తండ్రి అనగలే अगर हम पिता बोलते हैं, మనం ప్రార్థన చేస్తుంటే हम प्रार्थना ఆయన करते हैं, ఆకాశం నవ్వుకుంటాడంట, वो स्वर्ग में होकर वो हंसता है, నవ్వుకుంటాడంట. हंसता है वो। అబ్బో ఇది తండ్రిని అంట, कहता मैं इसका पिता हूँ, ఈయన కుమారుడు అంట, ये मेरा पुत्र बोलता నా है, చిత్తం ప్రకారం ఏం చేయడు, ये तो मेरी इच्छा अनुसार तो नहीं चलता, ఒక్క మాట నా పనిగా చేయడు, मेरा कहने का एक बात नहीं मानता, నన్ను అడగడు, मेरे से कुछ पूछता नहीं है, నీ చిత్తమే చిత్తం అనడవు, तेरा इच्छा पूरा हो जाए करके भी नहीं बोलता, అన్ని ఆశ ప్రకారం చేసుకుంటారు. सारे बातें अपनी इच्छा के अनुसार करता చివరికి है। అది జరగకపోతేనేమో अंत में अगर वो काम नहीं बना, దేవుడు లేడు అంటారు, वह तो परमेश्वर है ही नहीं, విశ్వాసం ఈ ప్రయోజనం ఏముంది అంటారు. विश्वासी बन के क्या फायदा बोलते हैं। చూడండి ప్రియులారా, देखिए प्रियो, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. हमारे विश्वास को हम परखे, మనం ప్రార్థన చేస్తే अगर हम प्रार्थना करें, మన ప్రార్థన అంట हमारी प्रार्थना ఒక ధూపంలాగా వెళ్ళాలంట. तो धूप के बराबर जाना है ऊपर, ధూపంలో సైతాన్ని, మధ్య ఆకాశంలో ఉన్న సైతాన్ని చీరుకుని వెళ్ళిపోవాలి. तो बीच के आकाश में जो शैतान उसको भी पार करके जाना है। అందుకే యాకోబు 4:17 అంటాడు, इसलिए याकूब के 4:17 में बोलता है, కాబట్టి మేలైనది నెరిగియు అలా చేయని వానికి ఇది పాపము. इसलिए कहता है कि जो कोई भला करना जानता है वही नहीं करता तो उसके लिए पाप है। అందుకని इसलिए రోమా 12:2 रोमा का 12:2 में మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. इस आप इस संसार की सी चाल मत चलो, అది ఏదైనా సరే, चाहे कुछ भी हो जाए। పాస్టర్లు అంటున్నారు आजकल पासवान लोग बोलते हैं లోక మర్యాదను కూడా చూడాలి కదండి, संसार की रीति भी तो देखनी है, కానీ కూడా చూసుకోవాలి కదండి. संसार को तो देखना है। ఏం చూసేది లోకాన్ని, क्या देखोगे संसार को, ఏం చూస్తావు లోకంలో? क्या देखोगे? లోకంలో ఉన్నదంతా ఏంటండి, संसार में क्या क्या है, శరీరాశ, నేత్రాశ, దేవతము. शरीर की अभिलाषा, आंखों की अभिलाषा, जीविका की घमंड है। మనం లోకాన్ని అనుసరిస్తామండి, फिर ऐसे में हम संसार का अनुकरण कैसे లోకాన్ని కూడా करेंगे? చూడాలి కదండి. वो संसार को तो देखना చాలా है। మంది పాస్టర్లు అండి कई सारे लोग बोलते हैं इस నేను बात, చెప్తుంటారు मैं बोलने पर कहते లోకం हैं కూడా చూసుకోవాలి కదా. संसार को ही थोड़ा देख के चलना होता నువ్వు है। లోకంలో ఉన్న జీవ గ్రంథాన్ని చూసుకో, आप तो संसार में होकर संसार में जो जीवन ग्रंथ है, లోకములో దేవుడు చేస్తున్న యేసుక్రీస్తు ద్వారా అద్భుత కార్యాలు అది చూసుకో. यीशु मसीह के नाम से इस संसार में जो अद्भुत कार्य हो रहे हैं उन्हें देखो, వద్దన్న పని చేయబాకు. जो उन्होंने मना किया उसे मत करो। అందుకే రోమా 12:2 అంటాడు, इसलिए रोमा 12:2 में మీరు कहता है, లోక మర్యాదను అనుసరింపొద్దు, आप संसार की सी चाल मत चलो, మీ మనసు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందుడి. आपके मन बदल कर नया होने से आप दिन पे दिन नया बनते जाओगे। రూపాంతరం పొందాలండి. रूपांतर होना है। యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందాడు. मसीह स्वर्ग में जाकर रूपांतर हुआ, శిష్యులు చూడలేకపోయారండి, चेले देख नहीं पाया, ఆ ఎలుగును చూడలేకపోయారు. रोशनी को बर्दाश्त नहीं कर पाया। మోషే ఏలియా వచ్చారండి. मूसा एलिय्याह आए थे उनके साथ, మోషే ఒకే ఒకసారి అండి एक ही बार 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు సేవా పరిచర్యలో यीशु मसीह की 3.5 वर्ष की सेवा था। ఒకే ఒకసారి మోషే ఏలియా వచ్చారండి. एक बार मूसा और एलिय्याह आए थे। ఎప్పుడు వచ్చారండి? कब आया था? రూపాంతరం పొందినప్పుడు. जब उन्होंने रूपांतर पाया, శిష్యులు చూడలేకపోయారండి. चेले देख नहीं पाया। మోషే కొండ మీద దిగొస్తుంటే मूसा पहाड़ से उतर के रहा था, ఇజ్రాయేల్ చూడలేకపోయారండి. इजराइल देख नहीं पा रहे। నీవు పరిశుద్ధతలో ఉంటే, अगर आप पवित्रता में रहोगे, పరిశుద్ధతలో ఉంటే पवित्रता में रहोगे, సాతాను చూడలేడండి, शैतान बर्दाश्त नहीं कर पाएगा, పారిపోతాడండి, भाग जाएगा, వాడు పారిపోతాడండి. भाग जाएगा। నువ్వు ఎట్లా ఉండాలంట? आपको कैसा रहना है? మండుతున్న అగ్ని గుండం లాగుండా. एक तो जलता हुआ आग की गोले बन के रहना ఆ है। అగ్ని ఆ గుండంలో అన్ని వేసిన ఏమైనా మాడిపోతాయి. उस आग की कुंड में कुछ भी डालो तो वो भस्म हो जाएगा। నేను కొత్త దేవుని పనుకున్న కొత్తలో ये जैसे मैं प्रभु में नया आया था, కొత్తలో प्रभु में नया आया था, నేను సాక్ష్యాలు చెప్పడానికి ఆంధ్రాలో అనేక స్థలాలకు వెళ్ళేవాడు. मैं गवाही बताने के लिए आंध्र में कई जगह गया था। దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే कई सारे दुष्टात्मा पकड़े हुए लोग आते చాలా थे। మంది పాస్టర్లు कई सारे पास्टर लोग బైబిల్ పట్టుకుని बाइबल लेकर, శిలువలు పట్టుకుని क्रूस को लेकर ఓ పో పో అనేవాడు. जाओ जाओ करके भगाने की कोशिश करते थे, చాలా ప్రయాసపడేవాడు. बहुत प्रयास करते थे। అప్పుడు అన్నయ్య అనేవాడు, तो दाहिने तरफ भाई बोलता था, మీ ఇద్దరు రండి అమ్మా, आप दोनों वहाँ बोलता था, మమ్మల్ని అనేవాడు. हमको बुलाता మేము था। కొత్త కదా, हम तो नया है ना, మాకంటే ముందు వాళ్ళు ఉండాలి, हमारे आगे कुछ लोग हैं, అందుకని మేము నుంచునేవాడు. इसलिए हम चुपचाप खड़े हो जाते थे। వీళ్ళు శిలువలు పట్టుకొని ये लोग क्रूस लेते थे, బైబిల్ తీసుకొని बाइबल को लेते थे, పో సైతాను
పో సైతాన్ అనేవాడు. शैतान चला जाओ करके बोलता। మా అన్నయ్య అనేవాడు, అన్నయ్య మా దరిద్రం అన్నయ్య అనేవాడు, दरिद्र भाई बोलता था మీ ఇద్దరు రండి అయ్యా, आप दोनों आओ, మీ ఇద్దరు రండి అయ్యా. आप दोनों आओ बोलते थे। అప్పటికే మాకు మండుతూ ఉండేది లోపల. तभी हमारे अंदर जलता था। ఓ పరిశుద్ధాత్మ దేవుడు మండుతూ ఉండేవాడు. पवित्र आत्मा प्रभु काम कर रहा था। ఏంద్రీ ఈయన బతిలాడుతున్నారు, వీళ్ళు क्यों इसको मनाते हैं? వీళ్ళు బతిలాడుతున్నారు ఏంద్రీ? शैतान को क्यों मनाने की कोशिश कर रहे हैं? దగ్గరికి వెళ్తుంటే अगर हम नजदीक जाते तो అనేవాడు, वो शैतान बोलता ఓ నా था శరీరం మండిపోతుంది, मेरे शरीर जल ఓ रही అగ్నిలా है, కాలిపోతుంది, आग जैसा जल మీరు रही है, రావద్దు, आप मत आओ, మీరు రావద్దు, मत आओ, నా శరీరం కాలిపోతుంది, मेरा शरीर जल रही కాలిపోతుంది, है, जल रही करके बोल। కాలిపోతుందా, పో వెళ్ళిపో, अगर जल रहे तो चला जाओ, పో వెళ్ళిపో, चला जाओ बोल। వెళ్తున్నాను मैं जा रहा అయ్యే हूँ, వెళ్తున్నాను, ఓ चले जाओ बोल। ఇప్పుడే వెళ్ళు, अभी निकल మీరు जाओ। దగ్గరికి రావద్దు, आप वो बोलते हैं अपने అయ్యే नजदीक మేము मत आओ। కాలిపోతున్నాం అని. मैं जलता हूँ बोलता అంతే है, మనిషిని పడేసి వెళ్ళిపోయి, तो तुरंत वो चला जाता था, పడేసి వెళ్ళిపోయి. वो उसको घेर कर चला जाता था। చూడండి పిల్లరా, देखिए మనలో ఒక అగ్ని గోళలాగా ఆత్మశక్తులు మండుతుంటే ఆ అగ్నిలో బండి అన్ని మారి మసైపోతాయి. हमारे अंदर आत्मा का आग का गोला का जैसे उबलता रहेगा तो जो भी आएगा वो भस्म हो जाएगा। మనం ఎవరమంట? हम कौन है? బలశూరులు మీ. हम शूरवीर है। ఇంకెవరంట? और कौन है? యెహోవా సైన్యములు. यहोवा का सेना। ఇంకెవరంట? और कौन है? విచారకులము. और उनके टहलुए हैं। దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు, और उनकी इच्छा को पूरा करने యేసుని वाले, వెంబడించేవాళ్ళు, यीशु का अनुकरण యేసు करने లాంటి वाले, మనసు ఉన్న వాళ్ళు, यीशु का मन रखने वाले, రూపాంతరం పొందిన వాళ్ళు, रूपांतर हुए लोग, పాపం నుంచి బయటకు వచ్చిన पाप వాళ్ళు. से बाहर आ चुके हैं। ఇప్పుడు మనం ఏమనాలంటే, अब हमें कहना మన है జీవితంలో ఏదైనా సరే हमारी जिंदगी में कुछ भी हो, ఉదయం నుంచి సాయంకాలం వరకు सुबह से लेकर शाम तक నీ చిత్తం ప్రభు, तेरा इच्छा पूरा हो నీ जाए, చిత్తం. तेरा इच्छा पूरा हो। ఉదయకాలం లేచి भोर से उठकर ఉదయకాల ప్రార్థనలో, सुबह का प्रार्थना में అయ్యా నన్ను నడిపించు, प्रभु आप मुझे चलाइए, రాత్రి అంతా నేను నా మంచి నిద్రపోయాను, रात भर में अच्छा नींद सोया हूँ, నన్ను నడిపించు అయ్యా, मुझे चलाइए, నా పరిపాట్లో నువ్వు ఉండయ్యా, मेरे काम काजों में आप रहिए, నువ్వు చేసినప్పుడు చెప్పినట్టు చేస్తాను, आप जैसा कहोगे वैसे करूंगा प्रभु। పరిశుద్ధాత్మ గైడెన్స్ అయ్యా, पवित्र आत्मा प्रभु जी में अगुवाई నీ करना, దూతలు నాతో ఉంచాయ్యా. तेरे दूत मेरे साथ रखना। ఆయన అంటాడు, वो कहता है నా బిడ్డ నన్ను అడిగాడు, मेरे बच्चे मुझसे पूछा है, నా మీద ఆధారపడ్డాడు, मुझ पर निर्भर हुआ। నువ్వు ఏదైనా పరిగెడుతున్నప్పుడు अब कोई काम पे जाते हैं तो ప్రార్థన చేసుకుంటే प्रार्थना करने से ఆయన మార్గం చూపిస్తాడు, वो हमारे लिए मार्ग खोलेगा, మార్గం చూపిస్తాడు. मार्ग खोलेगा। కాబట్టి इसलिए రండి, आइएगा, అందరం తల్ల వంచి सब सर झुकाकर విన్న వాక్యాన్ని जो वचन सुना है నెమరు వేసుకోండి. उसको जुगा వందనాలు लीजिए। నాయనా. धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభువా. धन्यवाद हो। ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట బిడ్డలన్నారు, आज आपके दास की तरह बोया गया हर एक वचन इन्होंने सुना है, ఎంతో ఆశగా వస్తున్నారు, कई आशा से आ रहे हैं, ఎంతో ఆశగా बड़ी వస్తున్నారు. आशा से ఈ లోకంలో మేము ఉన్నాం, संसार में हम हैं। ఆఖరి దినాల్లో आखिरी दिनों में అనేకమైన అబద్ధ పాకులు వస్తారంట, बहुत सारे झूठे नबी आएंगे, కావాలంటే ఏర్పరిచిన వాళ్ళని కూడా మోసం చేస్తారంట, हो सकता तो जो खड़े हैं, उनको भी गिरा देगा, వాళ్ళ అద్భుతాలు కూడా చేస్తారంట. अद्भुत कार्य भी కానీ करेंगे। ఆ ఆత్మ దేవుని యొక్క కాదో మనం తెలుసుకోవాలి, लेकिन आप कहता है वो आत्मा परमेश्वर की ओर से या नहीं, పరీక్షించమని, जांचना है, పరీక్షించమని. परखना है। ఇదిగో పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు, तो कहता है स्वर्गीय पिता అయ్యా నీ చిత్తము तेरा ఇదిగో इच्छा పరలోకంలో ఎలా ఉందో स्वर्ग में कैसा భూమి మీద था అలా ఉండాలి. वैसे पृथ्वी पर ఓ, हो అక్కడ जाए। పరిశుద్ధులు ఉన్నారు, आप तो पवित्र लोग हैं, మంచి ఆరాధన ఉంది, अच्छी आराधना है, పాటలు, गीत, స్తుతులు, स्तुति, ఓ పరిశుద్ధ కార్యాలు. पवित्र कार्य। మనం దూతల వలె ఉన్నాం, हम दूतों के समान हैं, దూతల వలె ఉన్నాం. दूतों के समान हैं। యేసు ప్రభువు అంటారు, నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చాను, मसीह कहता है तेरा इच्छा को पूरा करने के నా लिए आया చిత్తం हूं। కాదు. मेरा इच्छा नहीं है, ఇదిగో ధర్మశాస్త్రం నా హృదయంలోనే ఉంది, देखो व्यवस्था मेरे अंतःकरण में है, ఇదిగో నేను తప్ప ఎవరు తండ్రిని ఎరగలేదు, मेरे बिना कोई पिता को नहीं देख सकता, నేను లేకుండా ఎవరు వెళ్ళలేరు, मेरे बिना कोई जा नहीं सकता। నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, मैं आके लेके जाऊं, పరిశుద్ధులను తీసుకెళ్తా. पवित्र लोगों को ले जाऊं, అప్పటి వరకు మనం సాక్షులుగా ఉండాలి. तब तक हम अच्छा गवाही बन ఈ के। రోజు నాయన ఈ రాత్రి आज रात के ఈ समय దాసు ద్వారా మాట్లాడినటువంటి आपके दास की तरफ ఈ ఆత్మీయ మాటలు వారిలో 100కి 100 పొందిన సహాయం చేయండి. आत्मिक वचन सब में 100 गुना फलवंत होने में मदद సాతాను ఎచ్చుకోకుండా సహాయం చేయండి. शैतान उठा के ना ले जाने पाए। అయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ आपको धन्यवाद कहते हुए ఈ కొద్ది వాక్యం దేవుని నామములో ఆశీర్వదించబడును గాక. छोटा सा वचन यीशु के नाम से आशीष पाए। आमीन. आमीन। और का परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ